అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கீஜ்வானம் வெள்ளென்னும் எருமை சிறுவீடு. கீஜ்வானம் வெள்ளென்னும் எருமை சிறுவீடு மேவான் பரந்தனகான். கீஜ்வானம் வெள்ளென்னும் எருமை சிறுவீடு மேவான் பரந்தனகான். மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து. உன்னை கூவான் வந்து நின்னோம். கோது குலமுடைய பாவாய் எழிந்திராய். பாடி பறை கொண்டு மாவாய் பிழிந்தானை. மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாயன்னு ஆராயந்தருளு ஏரோரெம்பாவாய். கீஜ்வானம் வெள்ளென்னும் எருமை சிறுவீடு மேவான் பரந்தனகான். மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து. உன்னை கூவான் வந்து நின்னோம். கோது குலமுடைய பாவாய் எழுந்திராய். பாடி பறை கொண்டு மாவாய் பிழிந்தானை. மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று சேவித்தாள் ஆவாவென்னு ஆராயந்தருளேலொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈనాడు మనం 8వ పాశురం యొక్క విశేషాల్ని సేవించబోతున్నాం. ఆండాళ్ నాయకత్వంలో రేపల్లెలో ఉన్నటువంటి గోపికలంతా కృష్ణ భగవానుని దర్శించుకుని ఆయన సేవలో పాల్గొనడం కోసం, ఆయన సంశ్లేషణ ద్వారా బ్రహ్మానందాన్ని పొందడం కోసం బయలుదేరినారు. బయలుదేరే ముందు సాక్షాత్తుగా కృష్ణ భగవానుణ్ణి చేరుకోవడం సంప్రదాయం కాదు కనుక
కృష్ణునికి అత్యంత ప్రీతములైన భాగవతోత్తములైన గోపికలను ముందుంచుకొని వారి పురుషకారం ద్వారా కృష్ణ భగవానుని యొక్క దివ్య అనుగ్రహం పొందుదాం అని గోదామాత చెప్పడం వల్ల ఆమె నాయకత్వంలోని అందరూ కూడా ఒక్కొక్కరుగా వారిని లేపడం కోసం 10 మంది గోపికలుంటే అందులో ఒక్కొక్క గోపికను తమను అనుగ్రహించాల్సిందిగా ప్రార్థించుతూ వారింటి ముందుకు వెళ్లారు. అలాగే అలా వెళ్తూ మొదటి గోపిక, రెండవ గోపిక ఇద్దరు కూడా ఈ గోపికల గోష్ఠిని అనుగ్రహించి వారు ఇద్దరు కూడా ముందుండి మూడవ గోపిక దగ్గరికి చేరుకున్నారు. ఈ ఇంతకు ముందున్న గోపికల కన్నా మూడవ గోపిక కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహానికి మరింతగా పాత్రమైందన్నమాట. అంటే కృష్ణుని ప్రేమను ఇంతకు ముందున్న ఇద్దరికన్నా కూడా తాను మరికొద్ది ఎక్కువగా పొందేటువంటి అదృష్టశాలి ఈ మూడవ గోపిక. కనుక ఈ మూడవ గోపికను కూడా తమలో చేర్చుకుంటే కృష్ణుని అనుగ్రహం పొందడం మరింత సులభం అనుకున్న గోపికలంతా కూడా ఆ మూడవ గోపిక ఇంటి ముందు నిలుచుని ఆమెను ప్రార్థిస్తున్నారు. ఆమెనేమో తన ఇంట్లో హాయిగా లోపల పడుకొని ఉంది. పడుకోవడం అంటే నిద్రించడం అంటే 2 రకాల ఉంటుందని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సామాన్యంగా సంసారంలో ఉండే మనందరి యొక్క నిద్ర ప్రకృతి పరవశమైన స్థితిలో సకల ఇంద్రియములు అవి తాము పనిచేయడం మానుకున్నప్పుడు, మానసికంగా కూడా ఆలోచించే స్థితి లేని సుషుప్తి దశలో ఆనందరూపుడైన పరమాత్మతో అనుభవం పొందడం అనేది మన నిద్ర. ఆ అనుభవం పొందినట్లుగా మనకు తెలియదు. కారణం సూక్ష్మ రూపంలో ఉన్న ప్రకృతి శరీరంతో ఈ ఆత్మ ఆవరించబడి ఉండడమే. కనుక ఇది మనము ఈ నిద్రను తామస నిద్ర అంటారు. మరి లోపల పడుకున్న గోపిక నిద్ర సాత్విక నిద్ర అంటాం. అంటే సత్వ గుణము వల్ల కలిగేది. ప్రకృతిలో మనకు 3 రకాల గుణాలుంటాయని తెలుసు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. ఈ తమోగుణం ఎలాంటి జ్ఞానం కలగకుండా మూసివేస్తుంది. ఇది మన పరిస్థితి. కానీ సత్వగుణం అనేది జ్ఞాన వికాసానికి ఉపయోగపడుతుందట. సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటుంది భగవద్గీత. అంటే శరీర ప్రకృతిలో రజోగుణం తమోగుణం 2 కూడా అణచబడి సత్వగుణమే ప్రధానంగా మేలుకొన్నప్పుడు అద్భుతమైన ఆత్మ యొక్క జ్ఞాన వికాసం కలుగుతోంది. ఆ జ్ఞానంలో పరమాత్మ దర్శనం కలిగే అవకాశం ఉంది. కనుక ఈ లోపలి పడుకున్న గోపిక తాను సత్వ గుణ నిష్ఠురాలై
జ్ఞాన వికాసం కలిగి కృష్ణ భగవానుని మీది ప్రేమతో ఆయననే తాను దర్శిస్తూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నది మానసికంగా. ఒక దానిని లీనమై అనుభవిస్తున్నప్పుడు అది తప్ప మనకు మరొకటి కనిపించదు. ఇలా కనిపించకపోవడం నిద్ర అంటాం. కనుక ఈ లోపట ఉన్న గోపిక ఇతర గోపికల్లాగానే తాను కూడా మిగతా 10 గోపాల్లో ఇంతకుముందున్న ఇద్దరు గోపికల్లాగానే తాను కూడా కృష్ణ భగవాను యొక్క సంశ్లేష వల్ల, కలయిక వల్ల ఆనందాన్ని అనుభవిస్తూ బయటి ప్రపంచాన్ని మరిచిపోయింది. ఆ స్థితిలో ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి గోపికను బయట ఉన్న గోపికలు, అమ్మా నీవు ఒంటరిగా మాత్రమే కృష్ణ ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించడం కాకుండా నీ ఆనందాన్ని మాకు కూడా పంచు. ఆ పంచడం కోసం, బ్రహ్మానందం పొందడం కోసం సరియైన మార్గమేదో మాకు ఉపదేశించడం కోసం నీవు నీ ఒంటరితనాన్ని మానుకొని మాలో వచ్చి భాగవత గోష్ఠిలో చేరి మాకు నాయకత్వం వహించమని ప్రార్థిస్తున్నారన్నమాట ఈ 3వ గోపికను కూడా. అయితే ఒక్కొక్క గోపికకు ప్రత్యేకమైన పేరు అంటూ మనకు కనిపించదు. ఆండాళ్ తల్లి ఎవరిని పిలిచినా వాళ్ల స్వభావాన్ని బట్టో లేక వాళ్ల వృత్తిని బట్టో అలాగా పేరు పెట్టి పిలుస్తుందే తప్ప ప్రత్యేకంగా వ్యక్తి పేరు అంటూ ఆమె దృష్టిలో ఉండనే ఉండదు. వాస్తవానికి కూడా ప్రపంచంలో వ్యక్తి పేరు కన్నా ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి, ఆయన చేసే ప్రవర్తనను బట్టి, వృత్తిని బట్టి లోకంలో మర్యాద జరుగుతోంది కనుక లోకంలో ప్రసిద్ధి వస్తోంది. అలాగే ఇక్కడ కూడా గోపికలకు కృష్ణ భగవానుడితో ఉన్నటువంటి ఆత్మీయమైన అనుబంధం యొక్క గాఢతను బట్టి, దానికి ఉండేటువంటి చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రేమ యొక్క ఆధిక్యాన్ని బట్టి వాళ్లను ఒక్కొక్కరిని తాను సంబోధిస్తుంది, పిలుస్తుంది అమ్మ. ఇంతకుముందున్న గోపికల్ని పిల్లాయి అని పిలిచింది. అంటే కేవలం కృష్ణ తత్వాన్ని మాత్రమే తెలుసుకుంటావు తప్ప ఆ భగవద్ అనుభవం అనేది భగవద్ బంధువులతో కలిసి భాగవతోత్తమంతో కలిసినప్పుడే మరింతగా అనుభవించవచ్చు అని నీకు తెలియదే చిన్నపిల్ల అని ఆమె జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ పిలిచింది. అలాగే రెండో ఆవిడకి భగవత్ తత్వము తెలుసు. అది భాగవత గోష్ఠిలో చేరుకున్నప్పుడు, వారితో కలిసి అనుభవించినప్పుడు బ్రహ్మానందం యొక్క ఆధిక్యం దాన్ని మరింతగా అనుభవించవచ్చు అనే జ్ఞానం కూడా ఆవిడికి ఉంది. ఆమెలో సకల గోష్ఠికి నాయకత్వం కలిగించగలిగే శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ ఆమెకు అత్యంతమైనటువంటి కృష్ణ ప్రేమ కారణంగా దాన్ని పిచ్చి అన్నారు. ఆ పరమాత్మ మీద పిచ్చి వలన తాను తెలిసి కూడా కృష్ణుని వదలలేక మానసికంగా వీళ్ళు మిగతా గోపికలు, భగవద్బంధువులైన గోపికలంతా కూడా బయట ఆమెను ప్రార్థించినా చాలా వరకు ఆవిడ భగవత్ సంబంధంలోనే, బ్రహ్మానంద అనుభవంలోనే ఉండిపోయింది. అయినా ఆ తర్వాత తాను మేలుకొని ఈ గోపికల యొక్క ప్రార్థనను అంగీకరించి తాను కూడా చేరింది. అలాంటి ఆవిడని నాయక పెంపిళ్ళాయని, పేడపెండి అని ఇలాగా ఆమె స్వభావాన్ని బట్టి ఆండాళ్ తల్లి పిలిచింది. ఆ పిలుపులోనే ఆ గోపిక యొక్క తత్వం ఏమిటో మనకు స్పష్టంగా తెలిసేట్టుగా తాను ప్రవచించింది మన గోదామత. అలాగే ఇక్కడ కూడా 3వ గోపిక దగ్గరికి వెళ్ళగానే కోదు కులముడయ్య పావాయి అన్నది. కోదు కులముడయ్య
పావాయి ఎజిందిరాయి అని పిలిచింది. అమ్మా, ఈమెనట కోదు కులముడయ పావాయ్. కోదు కులం అంటే కుతూహలం అనే సంస్కృతపు మాటకి అది కోదు కులంగా తమిళంలో మారింది. కుతూహలం అంటే ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక ఆర్తి, ఒక తపన, లేక ఆసక్తి అనొచ్చు మనం. అయ్యో ఇది నాకు కావాలి, ఇది ఇది అని అర్థం. కనుక ఇది కుతూహలం అని. కోదు కులం ఉడయ. ఈవిడ కృష్ణ ప్రేమ కోసం తపించేదట. అందువల్ల కృష్ణుడి విషయంలో ఈమెకు అత్యంతమైన ఆసక్తి ఉన్నది. అయితే ఆ మాట మిగతా గోపికలకు ఉన్నది. కానీ ఇక్కడ తేడా ఎక్కడ అంటే, ఇతర గోపికలు తాము స్వయంగా కృష్ణుణ్ణి ప్రేమించిన కృష్ణ భగవానుడు మాత్రం ఇతర గోపికల కన్నా ఈ గోపికను ఎక్కువగా ప్రేమిస్తాడట. అసలు ఈవిడంటే ఆయనకెంతో ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి. కనుక ఆయనకి ఈవిడ మీద ఆసక్తి, ఈవిడికి ఆయన మీద ఆసక్తి. కనుక కోదుకులం ఉడయ అనేటువంటి మాటలో కుతూహలం అనేది కలిగినదట ఈవిడ. ఎవరి కుతూహలం, ఎవరి ఆసక్తి, ఎవరి ఇంట్రెస్ట్ అంటే తనకు కృష్ణ భగవానుని మీద ఆసక్తి, అలాగే కృష్ణునికి ఈవిడ మీద ఆసక్తి. ఈ రెండు అర్థాలు ఇద్దరికి కూడా కలిసేట్టుగా కోదు కులం ఉడయ అన్నారన్నమాట. ఇది ఎలాగ సంభవిస్తుందంటే, ఇక్కడ కృష్ణ భగవానుడు ఇతర గోపికల కన్నా ఈవిడ మీద మరింత ఆసక్తి, ఇంట్రెస్ట్ చూపడానికి కారణమేమిటి అంటే, దీనికి తాను అర్జునునికి తన రహస్యాన్ని, తన తత్వాన్ని ఉపదేశించే భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. అర్జున, నన్ను ప్రేమించేవాళ్లు, నా మీద భక్తి చేసేవాళ్లు 4 రకాలుంటారయ్యా. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాలు అంటే నన్నే నమ్ముకొని నా వల్లనే అన్ని రకాల లాభాలు పొందడం కోసం వచ్చేవాళ్లు, నన్ను సేవిస్తూ నా మీద విశ్వాసంతో వచ్చేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్లు, నన్ను భక్తించేవాళ్ళు 4 రకాలు ఉంటారు. 3 రకాల వాళ్లేమో నన్ను ప్రార్థించి నా వల్ల వాళ్లకు కావలసినటువంటి ఫలాలు పొందుతారు, అవసరాలు తీర్చుకుంటారు. వాళ్లకు ఏ రకమైన ఆపత్తొచ్చినా, ఆర్థికంగా నష్టమో, ఆరోగ్యంలో ఒక విధమైనటువంటి లోపమో, ఇంకా మరేమైనా కలిగితే అటువంటి వాటి వల్ల కలిగిన దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం స్వామి నీవే నాకు రక్షకుడు అని ఆర్తితో పిలుస్తారట వాళ్ళ ఆర్తులు. అలాగే అర్ధార్థులు అంటే డబ్బు ఉండి నష్టపడ్డ వాళ్ళు ఆర్తులైతే, అసలే మొదటి నుంచి సంపత్తు లేక, డబ్బు లేక దరిద్రంతో అనుభవించేవాళ్లు స్వామి ఎలాగైనా మాకు సంపత్తును అనుగ్రహించు అని ప్రార్థించేవాళ్ళు అర్ధార్థులట. ఇలాగే కైవల్యాన్ని కోరేవాళ్లు జిజ్ఞాసువులు అంటాం. ఇలా పరమాత్మను తప్ప ఆ పరమాత్మను సాధనంగా చేసుకుని ఆయన నుండి తమకు కావలసిని పొందేవాళ్లు అన్నమాట. వీళ్ళంటే సరే పరమాత్మకు సంతోషమే, ఎందుకంటే ఎలాగో వాడు అడిగినా అడగకపోయినా ఇచ్చేవాడే. కన్న తండ్రి తన పిల్లలు ఇది కావాలని అడిగినా అడగకపోయినా పోషించవలసిన బాధ్యత ఎలాంటి వాడో
అలాగే సృష్టికర్త అయిన పరమాత్మ వీళ్ల అవసరాల్ని తానే గుర్తించి తాను తప్పకుండా వీళ్ళకి ఇయ్యాలి. అలాంటి సందర్భాల్లో వాళ్లే అడిగారంటే ఎంత సంతోషమో. అందుకే ఉదారా సర్వయ్యవైతే వీళ్ళంతా ఎంత మంచివాళ్లు అనుకుంటాడు పరమాత్మ. కానీ జ్ఞాని అనేవాడున్నాడే, ఈయన 4వ వాడు. ఆయనకు తన విషయాలు కాదు, తనకు కావలసిన విషయాలు కాకుండా సర్వేశ్వరుడు బాగుంటే చాలు, పరమాత్మ నీ దర్శనం చాలు, నీవు క్షేమంగా ఉంటే చాలు, నీవు బాగుంటే నేను బాగున్నట్టే అనుకొని పరమాత్మ కోసమే బతుకుతూ స్వార్థమంటూ లేకుండా పరమాత్మనే సర్వస్వం అనుకుని భావించేవాడు జ్ఞాని. అంటే జ్ఞానం కలవాడనమాట. ఏమిటా జ్ఞానం అంటే పరమాత్మకి జీవాత్మకి ఉండేటువంటి విడదీయరాని సంబంధం ఏముందో తెలుసుకున్నవాడు, అలాగే పరమాత్మ తత్వము అది స్థిరంగా ఉంటే లోకంలో సర్వం క్షేమం కలుగుతుందని తెలిసినవాడు, తర్వాత సర్వస్వము కూడా ఆయనకే అర్పించినవాడు అనమాట. అంటే పరమాత్మ తప్ప ఇతరులలాగా తమకు భోగ్యంగా ఉండవలసినవో తాము అనుభవించవలసిన ఫలాలు తనకు అక్కర్లేదు. పరమాత్మ సేవనే నాకు చాలా సంతోషము. ముందుగా ఆయనకున్న జ్ఞానం ఏంటంటే నేను పరమాత్మకు సంబంధించిన వాణ్ణి, ఆయన నాకు స్వామి, నేను సొత్తును. స్వామి అయినవాడు, యజమానినవాడు తన సొత్తును తానే రక్షించుకోవాలి. తన సొత్తు పోయితే వెతుక్కొని తెచ్చుకునేవాడు వాడే, దాన్ని అనుభవించేవాడు వాడే. అలాగా ఇతర వస్తువులలాగా, సృష్టిలోని ఇతర వస్తువుల్లాగా ఆత్మ కూడా ఆయనకు సంబంధించిందే. కనుక నేను ఆయన సొత్తును గనక ఆయన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఆయన కోసం ఉన్నది. అలాగే దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఆయనదే, రక్షకుడు ఆయననే, తర్వాత అనుభవించేవాడు ఆయననే. ఆయన సంతోషిస్తుంటే చూచి సంతోషించడమే నా సంతోషం అనుకునే భావన, ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళను జ్ఞానులు అంటాం. వీటినే మనం శాస్త్రీయమైన సంప్రదాయ మాటల్లో ఆయన తప్ప ఆయనకే చెందిన వాణ్ణి నేను ఆయన సొమ్మును అనుకున్నప్పుడు అనన్య అర్హ శేషత్వం, ఆయననే రక్షకుడు అనుకుంటాం. దాన్ని అనన్య రక్షకత్వం. ఆయననే సర్వస్వం, నాకు మిగతా ఆయన సేవ, ఆయన సంతోషమే నా సంతోషం అనుకుని భావించే తత్వానికి అనన్య భోగ్యత్వం అంటాం. కనుక ఈ ఆత్మ పరమాత్మ విషయంలో తప్ప మరొక దానికి కాకుండా ఉండేటువంటి ఈ 3 రకాల లక్షణాలున్నాయే, వీటిని ఆకారత్రయములు అంటాం. ఇవి ఎవరికైతే కలిగి ఉంటాయి, ఇవి నిజంగా కలిగి ఉండడం అనేది జ్ఞానం. అందువల్ల వీటి వల్ల తెలియని సారాంశం ఏమిటి అంటే ఈ ఆత్మ మొత్తం కూడా పరమాత్మకే చెందినది, పరమాత్మకు పరతంత్రమైనది. పరతంత్రం అంటే అర్థం ఇదే. తంత్రం అంటే ప్రధానము అని అర్థం. తంత్రం అనే మాటకి శాస్త్రం అని అర్థం ఉంది, తంత్రం అంటే ఉపాయం అని అర్థం ఉంది, తంత్రం అంటే ప్రధానము అని అర్థం అనమాట. ఇక్కడ పర అంటే పరమాత్మకే తంత్రము, పరమాత్మనే ప్రధానము అనుకోవడం పారతంత్ర్యం. దానికి సంబంధించింది పారతంత్ర్యం, ఆయనకే చెంది ఉండడం అనేటువంటి సహజమైన జ్ఞానం కలవాడంటే పరమాత్మకి ఎంతో ఇష్టమట. అందువల్లే అన్నాడు ఆయన, ఈ 4 మనకు జ్ఞానీ చ ఆత్మైవ మే మతం. జ్ఞాని అంటే నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ, ఆయన కొరకు నేను ఏదైనా చేస్తాను అన్నాడు అనమాట. అందువల్ల ఈ లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి వాడు జ్ఞాని అని. ఆ జ్ఞాని అంటే పరమాత్మకి ఎంతో ఇష్టం అనేది భగవద్గీతలో చెప్పాడు. తాను చెప్పేటప్పుడు నేను అత్యర్థం ప్రియ ప్రియో హి జ్ఞానినః అహం మమచ అత్యర్థం ప్రియ అంటే జ్ఞాని అయిన వాడు నన్ను ఎంతో ప్రేమిస్తాడు, కానీ వాడు నన్ను ప్రేమించిన దానికన్నా వాడికన్నా ఎంతో ఎక్కువగా, అత్యర్థం అంటే ఇంత అని చెప్పడానికి వీలు లేనంతగా, ఇది ఇంతగా నేను ప్రేమిస్తున్నాను చెప్పడానికి వీలు లేనంతగా నేను వాడిని ప్రేమిస్తాను అని అంటూ చెప్పాడు. కనుక ఆ ప్రేమించడం వల్ల ఏమవుతుంది అంటే పరమేశ్వర తత్వం అనేది మన ప్రయత్నం లేకుండానే సాక్షాత్తుగా తాను దర్శింపచేస్తాడట. యమైవ ఏష వృణుతే
సతస్య వినుతే తనూగం స్వాం అంటుంది ఉపనిషత్తు. ఎవరినైతే తాను ప్రేమిస్తాడో, ఎవరినైతే అత్యంతంగా అభిమానిస్తాడో, ఎవరిని తాను వరిస్తాడో అలాంటి వాడికి తాను తన సర్వస్వాన్ని దర్శింపచేసి ఆయన వాడే తన సర్వస్వంగా భావించి ఆయనకు తాను పరతంత్రుడవుతాడట. ఇది అందులో ఉండేటువంటి తత్వం. అలాంటి తత్వము కలిగింది ఈనాటి గోపిక. అంటే కోదుకులముడయ్యా అన్నప్పుడేమన్నమాట అంటే ఆయనను ఆయన కోసమే ప్రేమిస్తూ ఆయన క్షేమాన్నే కోరుతూ ఉన్న గోపిక గనుక అంతకన్నా ఎక్కువగా ఈమెను ప్రేమించేవాడు. కనుక ఇద్దరికి కూడా అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నది కనుక ఆయన ఈమెకు పరతంత్రుడిగా ఉండేటువంటి స్థితి వచ్చింది భక్తి వల్ల కనుక ఆవిడ ఏది చెప్పితే అది కృష్ణుడు చేస్తాడు. కనుక అందువల్ల కోదుకులముడయ్య పావాయి అన్నారన్నమాట. ఇందులో కోదుకులముడయ్య అంటే కుతూహలం కలిగి ఉండడమే కాకుండా పావాయి అని ఒక శబ్దం ఉందే, పావాయి అంటే ఓ స్త్రీ అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ ఇంతకు ముందు చెప్పిన 3 గుణాలున్నాయే, ఆయనకే చెందింది, ఆయననే రక్షకుడు, ఆయననే భోగ్యం అనుకున్నామే. ఈ 3 లక్షణములు కలిగిన దానికి స్త్రీ అంటాం మనం. ఆత్మను స్త్రీతో పోలుస్తారు. స్త్రీ సాధారణంగా ప్రకృతి సహజంగా పురుషునిపై ఆధారపడడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరమాత్మ సృష్టిలో ప్రకృతిని ఎక్కడ పరిశీలించినా మనకు 2 రకాల తత్వాలు కనిపిస్తాయి. ఒకటి ఆధారపడేది, రెండవది ఆధేయము అంటే దాన్ని తనపై ఉంచుకునేది అన్నమాట. ఒక దాని మీద ఆధారపడేది ఒక వస్తువు అయితే తన మీద ఆధారపడ్డ దాన్ని ఉంచుకునేదానికి ఆధేయము అంటాం. ఈ 2 రకాల తత్వాలు, ఒకటి తాను దానికే మనము భర్త భరించేది, భార్య భరింపబడేది. ఈ తత్వం రెండింటిలో కూడా మనకు ప్రకృతిలో ప్రతి చోట కనిపిస్తుంది. సకల గ్రహాలు పరమాత్మ శక్తిపై ఆధారపడ్డాయి కనుక పరమాత్మ ఆధారము, ఆ గ్రహాలన్నీ పరమాత్మ ఆధేయము ఆధారం గలవాడు ఆయన. ఇట్లాగా చూస్తూ పోతే మన జీవితానికి, మన ఉనికికి, మన జీవితానికి ప్రతిదీ కూడా ఒకటి మరొక దానిపై ఆధారపడుతుంది. తన ఆహారం కోసం ఒక పశువు గడ్డి మీద ఆధారపడితే ఆ మరొక పశువు ఇంకో దాని మీద ఆధారపడుతుంది, మనిషి రెండింటి మీద ఆధారపడతాడు. ఇలాగా జీవనానికి సంబంధించిన ప్రతి చోట కూడా ఒకటి భరించేది, మరొకటి భరింపబడేది. అట్లాగే ఇక్కడ వృక్షాల్లోకి వెళ్తే ఒక తీగ, ఆ తీగ ఎప్పుడు కూడా తాను ఎదగాలనుకుంటే దానికి ఏదో ఒక సపోర్ట్ కావాలి, ఆధారం. అది భూమి మీద పాకినా, అది చెట్టుకు పాకినా, ఎక్కడైనా సరే స్వతంత్రంగా తాను నిల్చుండలేదు. ఇలాగ ప్రకృతిలో మనం వృక్షాలు, చెట్లు, పశువులు, పక్షులు, మనుషులు ఏది చూచినా సరే, సకల గ్రహ సంపత్తిని చూచినా ఏది స్వతంత్రమైన ఉనికి లేదు. ఆ దృష్టిలో చూచినప్పుడు స్త్రీ అంటే ఇతరపై ఆధారపడినది అని అర్థం అన్నమాట. అదే పరతంత్రమైంది కనుక అది భరింపబడేది. అందువల్ల ఇక్కడేదో జాతిని దృష్టిలో పెట్టుకునో, ఒకరు పురుషుడు స్వతంత్రుడనో స్త్రీ కాదనో, వాళ్ళ స్వతంత్రం లేదని ప్రశ్న కాదు ఇక్కడ. అలాగే పురుషుడు కూడా కొన్ని అవసరాల్లో స్త్రీ మీద ఆధారపడి ఉంటాడు. ఆవిడ సేవ ఆయనను ఆకర్షిస్తుంది. ఇలాగ మనకు పరస్పరమైనటువంటి ఆధేయ భావం కనిపించినప్పుడు ఇవి అందరికీ కూడా ఆధారమైన వాడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మ మీద ఈ ప్రకృతి, మన శరీరాలు, మన ఆత్మ, మన సర్వస్వము కూడా ఆయనకే ఆధారపడి ఆయననే భర్తగా భావించడం అనేదే ఇక్కడ నిజమైనటువంటి ప్రేమ కలిగిన ఆత్మకుండే లక్షణం. కనుకనే అలాంటి స్థితి కలది. కనుక అలాంటి కలదాన్నే పావాయి అంటాం మనం. కనుక స్త్రీ అని చెబితే పావాయి స్త్రీ అంటే ఉత్తమ్. స్త్రీ అన్నప్పుడు నిజంగా స్త్రీ అంటే నివేరమ్మా అంటే స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఇలా ఉన్నాయన్నమాట. అటువంటి లక్షణాలు ఉన్నాయి. కనుకనే వాల్మీకుల వారు
సీతమ్మని గురించి చెప్పేటప్పుడు ఆవిడ నారీణాం ఉత్తమావధూ అన్నారు. సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమావధూ. సకల లక్షణములు అంటే ఆత్మకుండవలసిన సకల లక్షణములు ఉన్నాయన్నమాట. నారీణం అంటే రామాయణములో చెప్పినటువంటి స్త్రీలందరికన్నా కూడా ఉత్తమోత్తమురాలని ఒక అర్థం. అలా కాకుండా సీతమ్మ అన్నప్పుడు మనకు ఆత్మతో పోలుస్తారు. ఆత్మ పరమాత్మలకు ఉండవలసిన సంబంధం ఎలాంటిది చూపడం కోసమే సర్వేశ్వరుడు రాముడుగా వస్తే, పరమాత్మ రాముడుగా అవతరిస్తే, సీతమ్మ తాను అమ్మవారు సీతమ్మగా అవతరించి ఆ ఇద్దరి మధ్యన ఉండే అనుబంధము ఆత్మ పరమాత్మలకు ఉండాల్సిన అనుబంధాన్ని చూపించింది. అలాగే ఆ రెండు దూరమైతే సంసారంలో పడ్డట్టుగా పడితే అప్పుడు ఆత్మ పొందేటువంటి దుఃఖాలేమిటో కూడా మనకు సీతమ్మ ద్వారా తెలుస్తున్నది. కనుక అటువంటి ఆత్మ సీతమ్మ అంటే ఆత్మస్తత్వం అన్నమాట. ఆవిడ రామునికి పరతంత్రురాలు. ఆ విషయంలో ఒకే ఒక ఘట్టం మనకు తెలుస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను అడవిలో విడిచినప్పుడు తాను తనకు వచ్చిన నిందను దృష్టిలో పెట్టుకుని గంగామాతలో తాను నిమగ్నమైపోయి తన ప్రాణాలే వదులుదామనుకున్నది. కాని ఆ లోపల ఉన్నది రామచంద్రుడి యొక్క సంతానం కనుక, అలాగే రామచంద్రుడు ఏది చేసినా రామచంద్రుడి ఆజ్ఞకు బద్ధురాలు కనుక మరణించడానికి కూడా రాముని అనుగ్రహం లేదే, ఆయన వంశం నిలబెట్టాలి కనుక నేను చేయలేకపోతున్నాను అని ఆ స్థితిలో కూడా రాముడికి పారతంత్ర్యం చూపించింది ఆవిడ. అందువల్లనే ఏ కైకమ్మలాగనో ఏ కౌసల్యమ్మలాగనో కాదు, రాముడికి స్వంతగా మొత్తం ఆయనకే పరతంత్రమే ఉంది కనుక ఆవిడను నారీణాం ఉత్తమావధూ అన్నారు. అంటే ఉత్తమమైన ఆత్మస్థితి ఎలా ఉండాలో, పరమాత్మకు పరతంత్రమైనటువంటి స్థితి ఏమిటో చూపడం కోసం వాల్మీకుల వారు చెప్పిన మాట అది. అలాగే ఈ గోపికలందరిలో కూడా ఈ మూడవ గోపిక తాను పావాయి అంటే ఉత్తమమైన వధువులాగా ఉన్నావు తల్లి అని ఆమె యొక్క స్వభావాన్ని చూపిస్తూ తన యొక్క పారతంత్ర్యం వల్ల, తన యొక్క అంకిత భావం వల్ల కృష్ణ ప్రేమను తాను పొందినటువంటిది కనుక అలాంటి గోపిక తనములో చేరితే తమకు మార్గం చూపిస్తే కృష్ణుని యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది అని చెప్పడం కోసం ఆ పిలుపులోనే చెప్పి ఆమె కోదు కులముడయ పావాయి అని పిలిచింది. పిలిచి యజిందిరాయి మేలుకో అమ్మా అందనమాట. మేలుకో అంటే అర్థం ఏంటనమాట? ఆవిడ ఏ నిద్రలో ఉంది, మనలాగా తెలివికి రావడం కాదు. నీవు ఇదిగో ఈ సంగతి తెలుసుకో. ఏమిటది అంటే పరమాత్మను నీవు ఒంటరిగా పొందకుండా మాలోకి వచ్చి మా అందరితో కలిసి భగవద్ అనుభవం పొందు. అలాగే నీవు పొందుతున్న కృష్ణ తత్వాన్ని మాకు కూడా అందించే ప్రయత్నం చెయ్యు. దానికోసం నీవు మాపై దృష్టి పెట్టి నీ కటాక్షాలతో, నీ చూపులతో, నీ అనుగ్రహంతో మమ్మల్ని కూడా తరింపచేయు తల్లి అని ప్రార్థించడం యజిందిరాయి మేలుకొలము. అందువల్ల కోది కులముడయ్య పావాయి యజిందిరా అడిగానమాట. అయితే ఇక్కడ ఏమిటి ఇంతగానో పిలుస్తున్నారు మీరు అని ఆవిడ అంటుందేమనుకోని, అమ్మా మనమంతా ఇంతకుముందే అనుకున్నామే, తెల్లవారు కన్నా ముందే కృష్ణుని మనం చేరుకోవాలి. ఎందుకంటే తెల్లవారితే కృష్ణుడు మళ్లీ తాను పశువుల వెంబడి అడవికి వెళ్ళిపోతాడు కనుక కృష్ణ భగవానుడు కూడా చెప్పాడే తెల్లవారక ముందు రమ్మని. మరి ఆ మాట నువ్వు విన్నావు తల్లి. అలాంటప్పుడు మనమంతా కలిసి తెల్లవారక ముందే పోవాలి కదా. మరి ఇప్పుడేమో నువ్వు పడుకున్నావు, మాకేమో భయం వేస్తుంది, చూడు ఆ వైపు తెల్లారుతున్నట్టు కనిపిస్తుంది అంటూ ఒకసారి తూర్పు వైపు చూస్తూ చెప్పారట. ఇక్కడ కీష్ వానం వెళ్ళెన్ను. కీష్ అంటే తూర్పు అని అర్థం, కీష్ అంటే కింద అని కూడా తమిళంలో అర్థం ఉంది. కనుక వానం అంటే
ఆకాశం. కీశ్వానం వెళ్ళెన్ను, వెళ్ళంటే తెలుగు. అమ్మా ఇదిగో చూడు, తెల్లవారిందంటే ఎక్కడ తెల్లవారింది, నిద్రపోయిందట ఆవిడ. సాధారణంగా నిద్రమత్తులు ఉన్నవాళ్లు లేవబుద్ధి కాకపోతే ఏవేవో సాకులు చెప్పడం మనం చూస్తాం. మనం అంటామే లోకంలో, పడుకునేటప్పుడేమో ఇదిగో నన్ను తప్పకుండా 4 గంటలకు లేపాలి అన్నాం అనుకోండి. సరే అని 4 కాగా లేపేటప్పుడు ఉదయం ఏమ్మా 4 అవుతుంది లేవండి అన్నది. ఎప్పుడే 4? అప్పుడు ఎక్కడైంది? మీ వాచ్ తప్పు ఉంది అంటాం. కాదమ్మా నీ వాచ్లోనే అయింది అంటే నిన్ననే ఆగిపోయింది అంటుంది. ఏదో ఒకటి అంటే ఆ నిద్ర మప్పు ఆనందంలో మేలుకొన లేవాలి అనిపించకపోతే ఎన్నో రకాల మిషలు సాకులు చెప్పడం జరుగుతుందే. ఇది మన లోకంలో. అట్లాగే బ్రహ్మానందం సామాన్యమైన నిద్రకి ఆనందంకి ఎట్లా ఉంటే మరి ఇది బ్రహ్మానందం కదా. అందులో కృష్ణ సంశ్లేష, కృష్ణతో కలిసిన ఆనందం కనిపిస్తుంది, అనుభవిస్తుంది ఆవిడ. దాన్ని వదులుకోవాలనిపించలేదు ఆవికి. అందుకొరకు ఈ బాబు చెబుతుంది. వీళ్లకేమో తొందర, తెల్లవారితే ఎక్కడ పోతాడో అని. కనుక అమ్మా తెల్లవారుతుందని చెప్పారనమాట. తెల్లవారడానికి గుర్తులు చెప్పారు. ఒకటి ఈ శివానం వెళ్ళెన్ను అని. అదిగో చూడమ్మా, తూర్పున మెల్లమెల్లగా వెలుగు వస్తూ ఉన్నది, చీకటి పోతోంది. అంటే సూర్యోదయం కలగడానికి ముందే సూర్యుని వెలుతురు నెమ్మదిగా భూమి మీద ప్రసరిస్తూ ఉంటే ఆ చీకటి నెమ్మదిగా పోవడం మనం చూస్తూ ఉంటాం. దాన్నే తెల్లవారడం అంటాం. ఇది వాస్తవానికి తెల్లవారడం అనేది మాటికి కనిపించినా ఇక్కడ ఒక తత్వం ఉన్నది. మన ఆళ్వారులో ముందు 3 ఆళ్వార్లు ఉన్నారు. ఆ 3 ఆళ్వారులో వాటిని ముదల్ ఆళ్వార్ అంటాం మనవాడు. ఆళ్వార్లు అంటే భగవంతుని యొక్క ప్రేమలో నిమగ్నమై లీనమై అందులోనే తన్మయమైన వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారని మీకు తెలుసు కదా. అందులో 3 మొదటి వాళ్ళు. ఆ మొదటి వాళ్ళు పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నారని కథ ఉందనుకోండి. అందులో చివరి ఆళ్వార్లు అంటారు, ఒకసారి పరమాత్మ దర్శనం అయ్యే ముందు పగలు గండేన్ నారాయణన్ గండేన్ అంటారు. అంటే ఏమిటి? పగలు గండేన్ అంటే నారాయణన్ గండేన్ అంటే నారాయణుని పరమాత్మను దర్శించుకునే ముందు వెలుతురు కనిపించిందనమాట. ముందు పగలు గండేన్ అంటే వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరిది అనుకునేటప్పటికీ అది పరమాత్మ. కనుక దివ్య జ్యోతి పరమాత్మ దర్శనం కలిగే ముందు ఆయన యొక్క దివ్య జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుందన్నమాట. అదే తెల్లవారడం. అలాగే ఇక్కడ కూడా వాళ్ళకేమనిపిస్తుంది, ఇదిగో కృష్ణ దర్శనానికి ముందు కావలసినటువంటి ఒక భావన మాలో కలిగి మాకు తూర్పును చూస్తే తెల్లవారినట్టు కనిపిస్తుంది, సూర్యోదయం అవుతున్నట్టుగా కనిపిస్తుంది, ఇంకా సూర్యుడు వస్తే ఇంకేముంది గనక అని అన్నట్టుగా కీశవానం వెళ్ళెన్ను అన్నారన్నమాట. అంటే అప్పటికీ ఈవిడేముంది లోపటి నుంచి, అసలు మీరేమీ భ్రమలో ఉన్నారు, మీ జ్ఞానం మరొక రకంగా ఉందండి, మీకు అసలు మీ తెలివి అలాంటిది కాదు. దీన్నే ఏమంటామంటే ఇక్కడ ఎందుకంటే అన్యథా జ్ఞానం. అన్యథా జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే తెలివి. ఒక రకమైన ఒక వస్తువు ఒక రకంగా ఉంటే దాన్ని మరో రకంగా అనిపించడం అన్యథా జ్ఞానం. ఒక వస్తువు తెల్లగా ఉందనుకోండి, దాని ధర్మము తెల్లగా ఉంది, చూస్తే దాని రంగు తెల్లది. కానీ కంటి దోషం వల్ల అది పచ్చగా కనిపించింది. ఓహో ఇది పచ్చడి వస్తువు అన్నాం అనుకోండి, వాస్తవానికి అది పచ్చగానే తెల్లగానే ఉంది. నిజంగా తెల్లగా ఉంది అని తెలిస్తే జ్ఞానం, అసలు జ్ఞానం. కానీ కంటి దోషం వల్ల ఇది పచ్చగా ఉన్నది అనిపించినప్పుడు ఒక రకంగా ఉంటే అది మరొక రకంగా కనిపించడం దాని అన్యథా జ్ఞానం అంటాం. అది కూడా అజ్ఞానంలో ఒక భాగమే. కనుక జ్ఞానం అని తెలివి అనేది మనకు 3 రకాలు కనిపిస్తుంది. అజ్ఞానం, అన్యథా జ్ఞానం, విపరీత జ్ఞానం అని. అజ్ఞానం అంటే అసలే తెలియకపోవడం. అన్యథా జ్ఞానం అంటే ఆ వస్తువు తెలుసు కానీ
ఆ వస్తువు ఎట్లా ఉందో దాని ధర్మంలో ఒకటికి బదులు ఒకటిగా కనిపించడం. ఇక విపరీత జ్ఞానం అంటే ఒక వస్తువు అయితే మరొక వస్తువుగా కనిపించడం. దూరాన చీకట్లో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు అనిపించడం లేదు, చీకట్లో ఎవడో మనిషి నిల్చున్నాడు అక్కడ అనిపించింది. అంటే చెట్టుకు బదులుగా మనిషి అని జ్ఞానం కలిగింది. ఇలాంటి జ్ఞానాన్ని విపరీత జ్ఞానం అంటాం. ఒకటివైతే ఒకటి అనిపించడం. కనుక ఇది కూడా సరైన జ్ఞానము కలిగిందనడానికి గుర్తు కాదు. కనుక ఇక్కడ తెల్లవారింది అన్నారు. తూర్పున తెల్లవారుతున్నది అమ్మా లెవ్వు అన్నారట. ఆవిడ చక్కని జ్ఞానం కలిగి గనక అయ్యయ్యో ఇంకా అప్పుడే తెల్లవారలేదు, అది మీకెందుకు తెల్లగా కనిపిస్తుందో తెలుసా అంటే, మీరు మాటి మాటికి తెల్లవారుతుందేమో తెల్లవారితే కృష్ణుడు కనిపిస్తాడో లేదో అయ్యయ్యో అనుకుంటూ ఊరికే తూర్పు వైపే చూస్తున్నారు. సూర్యోదయం అయిందా ఏమి, తెల్లారుతుందా ఏమి, చీకటి ఉందా లేదా అని మీరు ముఖాలు పెట్టి అటు చూస్తూ ఉంటే మీ ముఖాల్లో మీద దివ్య తేజస్సున్నది కదా. కృష్ణ భక్తులు ఎవరైతే భగవద్భక్తులై ఉంటారో, భగవద్ ఆధ్యాత్మిక శక్తి కలవారుంటారో వాళ్ళకు ఒక దివ్య తేజస్సు వాళ్ళ ముఖాల మీద కనిపిస్తూ ఉంటుంది. కనుక వీళ్ళు అందరూ కూడా కృష్ణ భగవాను మనసులో పెట్టుకుని భగవతత్వం కలవారు కనుక గోపికల యొక్క తిరుముఖ మండలాల్లో అంటే వారి యొక్క శ్రీముఖాల్లో వారి ముఖాల మీద దివ్యమైన తేజస్సు వస్తుందట. అందుకొరకే వాళ్ళని సందమామ లాంటి ముఖాలు, వెన్నెల కలిగిన సందమామ లాంటి ముఖాలు అన్నారు. తింగళ్ తిరుముఖత్తు అని మనకు మునుముందు పాశురంలో చెప్పబోతుంది అమ్మ. అందువల్ల గోపికలంతా కూడా చంద్రుని లాంటి అందమైన వెలుతురు కలిగిన ముఖాలట. అంటే ఏమిటి, ఆ లోపట పరమాత్మ యొక్క దివ్య తేజస్సు వాళ్ల ముఖాల మీద వాళ్ల శరీరాల మీద బాగా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని లోపట ఉన్న ఆవిడ ఏమంటుంది, ఏమీ లేదు, మీరు ఊరికే ఆ తూర్పును తెల్లవారిందేమో అని అనుకుని చూస్తున్నా కొద్దీ మీ ముఖాల మీద ఉండే వెలుతురు పోయి ఆ తూర్పు దిక్కున ఆకాశంలో పడుతున్నది. టార్చ్ లైట్ వేస్తే వెలుగు వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది, అక్కడ ఏదో వెలుగున్నదని మీరు అనుకుంటున్నారు. మీ ముఖం అక్కడ తప్పించారా, మళ్ళీ అక్కడ చీకటే ఉంటుంది. కనుక చీకటిగా ఉన్న ప్రదేశంలో, వెలుతురు రాని ప్రదేశంలో మీ ముఖాల మీద ఉన్న వెలుతురు ప్రసరించడం వల్ల తెల్లవారినట్టు కనిపిస్తుంది. కానీ అది ఇంకా తెల్లవారలేదు పొమ్మన్నట ఈవిడ. అంటే అర్థమేటన్నమాట, అక్కడ తూర్పున చీకటి ఉన్నా ఈ వీళ్లు అటు చూడడం వల్ల వీళ్లలో ఉండేటువంటి తేజస్సు అక్కడ పడ్డడం వల్ల అది తెల్లగా కనిపిస్తూ ఉంది. నల్లని పదార్థం ఆకాశమే వస్తువు అదే, కానీ అది నల్లగా చీకటి మయమై ఉంటే తెల్లగా కనిపిస్తుంది కనుక దీన్ని అన్యథా జ్ఞానం అంటాం అన్నమాట. ఒకటి ఉంటే మరొక రకంగా కనిపించడం. కనుక అమ్మ తెల్లారలేదు మీకు అట్లా అనిపిస్తుంది కనుక చూడండి, అయ్యయ్యో అమ్మ అట్లా కాదు, మేము ఇంకొక ఉదాహరణ చెప్తా ఉన్నారు. ఏమిటంటే, కీజ్వానం వెళ్ళెన్ను ఎరుమై సిరువీడు. అసలు చూచారా, ఎరుమై సిరువీడు అన్ని. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, రుగో మేము చూస్తూ ఉంటే కృష్ణుడు ఉండే ప్రాంతం చూస్తున్నామమ్మా. చూస్తూ ఉంటే అక్కడ అన్ని అదిగో అక్కడక్కడ గేదెలు బర్రెలున్నాయే, అవన్నీ కూడా మైదానంలో వ్యాపించి ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే సిరువీడు చిన్నగా, అంటే మైదానం రెండు రకాలనట. పశువుల కాపర్లు ఏం చేస్తారట, వాటికి సాధారణంగా గేదెలు లేకపోతే ఆవులు ఏవైనా సరే పాలు పిండే ముందు వాటికి ఆహారం ఇవ్వాలి. సాధారణంగా ఇళ్లలో అయితే తవుడో గివుడో ఏదో పెడతారు. కానీ చక్కని పచ్చి గడ్డి కలిగిన మైదానం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మైదానంలో వదిలేస్తారట. ఆ వదిలేస్తే హాయిగా అందులో మార్గశిర మాసం, మంచు కురిసే మాసం, పచ్చని గడ్డి, ఆ గడ్డి మీద మంచు బిందువులు పడుతూ ఉంటే అంత తేనె తాగినట్టుగా అనిపిస్తున్నట్ట వాటికి. అందువల్ల ముందుగా ఆ సిరువీయుడు అంటే చిన్నగా మొట్టమొదటి చిన్న మైదానంలో గడ్డి మేయడానికి అన్ని అక్కడ గేదెలను బర్రెలను పంపించినట్టున్నారు. అవి మేసిన తర్వాత పాలు పిండుతారు. పాలు పిండగానే వాటిని తీసుకెళ్లి అడవికి తీసుకెళ్తాడు కృష్ణ భగవానుడు. కనుక ఇక్కడ వీడు అంటే ప్రాంతం రెండు రకాల ఉంటది. ఒకటేమో పాలు పిండకన్నా ముందు చిన్నగా ఉండే మైదానంలో ఉండడం, రెండవదేమో పెరువీడు అంటే పెద్దగా అడవిలోకి వెళ్ళడం అనమాట. అడవిలోకి వెళ్ళాక ఇంకా సాయంకాలం దాకా రాడాయన. కనుక అమ్మ ఇదిగో అది కూడా తెల్లారడానికి గుర్తే, తెల్లవారి ముందే కదా
పాలు పిండుతారో పాలు పిండే ముందే కదా మరి ఈ పశువులని అక్కడ మేతకు పంపిస్తున్నారు కనుక చూడు అటు నల్లగా గేదెలన్నీ కూడా అక్కడ తాను ఎరుమై అంటే గేదెలు బర్రెలు అని అర్థం అనమాట. కీజ్వానం వెళ్ళెన్ను ఎరుమై సిరివీడు మేవాన్ పరందనహాన్. మేవాన్ అంటే వేస్తూ అక్కడక్కడక్కడక్కడ వేస్తూ నడుస్తున్నాయి. అక్కడోటి ఎక్కడోటి అన్ని మొత్తము మైదానాల్లో మొత్తము అంతటా వ్యాపించిపోయినాయి ఇవి. ఇంకా మరి కాసేపు అయితే అవన్నిటిని తీసుకుని మరి పాలు పిండుకున్న తర్వాత కృష్ణ భగవానికి అప్పగిస్తే వెళ్ళిపోతాడమ్మా అని చెప్పారన్నమాట. అందువల్ల చూడు తెల్లవాడడానికి ఇది ఒక గుర్తే. అంతే ఆవిడందట మీకో పిచ్చి భ్రమ ఉన్నది. మీరేమనుకుంటున్నారు? ఆ చీకటి దట్టంగా ఉంటే దాంట్లో మీరు ఊరికే చూస్తున్నారే, ఆ వైపు చూస్తుంటే ఏం జరిగింది? మీరు ఒకరా ఇద్దరా? ఇంతమంది 5 లక్షల మంది మిగతా వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటే ఆ చూచేటప్పుడు ఒకరు చూస్తే ఒకరి ముఖము నుంచి ఆ చీకట్లో వెలుతురు పడుతున్నది. ఆ తర్వాత వారి పక్కన ఇంకొకరు దగ్గర లేక దూరంలో ఉండేటప్పటికీ వారి ముఖం నుంచి మళ్ళా వెలుతురు పడుతుంది. ఈవిడికి ఆవిడికి మధ్యన చీకటి ఉన్నది. ఈమె ముఖం చూస్తేనేమో వెలుతురు కలిగి తెల్లగా కనిపిస్తుంది. ఆ ప్రక్కన ఆమె దాటిన తర్వాత నల్లగా ఉన్నది. ఆ తర్వాత మరో ఆవిడ దగ్గర తెల్లగా కనిపిస్తుంది. ఇలా చూస్తూ ఉంటే ఈ 2 తెలుపుల మధ్యన మీ చూపులు మారినా కొద్దీ నల్లని చీకట్లు కనిపిస్తూ ఉంటే ఆ చీకట్లు నల్లగా ఉన్నాయి కనుక వాటిని చూచి మీరేమనుకుంటున్నారు? అక్కడ అంతటా కూడా ఈ గేదెలు వ్యాపించిన బర్రెలు ఏవైతే ఉన్నాయో మేస్తూ తిరుగుతున్నాయి అనుకుంటున్నారు. మీరేమో మైదానంలో చూస్తున్నారు. మైదానంలో చూస్తుంటే అక్కడక్కడ చీకటి ముద్దలు కనిపిస్తున్నాయి. వాటిని బట్టి అనుకుంటున్నారు తప్ప అసలు వాస్తవంగా అలా కాదు, మీరు చూడకూడదు. చూస్తే ఇలాగే జరుగుతుంది అన్నమాట. అంటే అర్థమేంటి? ఇక్కడ ఇది విపరీత జ్ఞానం. అక్కడ అంటే ఏమిటి? గేదెలు లేకపోయినా ఉన్నట్టుగా భావించి అక్కడ చీకటి ముద్దల్నే వాటిని గేదెలుగా అనుకోవడం అనేదే ఇది విపరీత జ్ఞానమట. కనుక ఇంకా తెల్లవారులేదు పొమ్మన్నారట. ఇలాగా కీజ్వానం వెళ్ళెన్ను ఎరుమై సిరివీడు మేవాన్ పరందనహాన్ అని ఇక్కడ ఏమిటి అర్థం అంటే, ఇక్కడికి వెళ్లిన తర్వాత ఈ బయట ఉండే గోపికలు జ్ఞానం కోసం, ఆధ్యాత్మిక ఉపదేశం కోసం, పరమాత్మ దర్శనం కోసం తప్పించేటువంటి శిష్యుడు లాంటి వాళ్ళు. ఆ లోపల పడుకున్నటువంటి గోపిక తాను ఆధ్యాత్మిక తత్వంలో మునిగి తేలినటువంటి జ్ఞాన అనుష్ఠానములు కలిగినటువంటి ఆచార్య స్వరూపం కలదన్నమాట. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని లేదా ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవాలని వ్యక్తులకు తపన ఎప్పుడు పుడుతుంది అంటే, మనసు లోపల రజోగుణం తమోగుణం బాగా పెరిగినప్పుడు ఈ దృష్టి రాదు. తమోగుణం కలిగినప్పుడు నిద్ర, మత్తు పదార్థాలు సేవించడం ఇలాంటివి వస్తాయి. రజోగుణం కలిగినప్పుడు సంసారంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, యాక్టివిటీ సురుకులాడుతూ పనిచేయడం ఉంటుంది. కానీ ఈ 2 కూడా తగ్గి ఒక్కొక్కసారి సత్వగుణం మనసులో కలిగినప్పుడు ప్రశాంతత ఏర్పడితే అప్పుడు అనిపిస్తుంది, అయ్యయ్యో నేనెవరు, నా సంగతి ఏమిటి, అసలు నేనేం తెలుసుకోవాలి అనుకొని ఆ దృష్టి వచ్చినప్పుడు అప్పుడేం చేస్తారు వాళ్ళు? ఈ నాకు నా తత్వాన్ని తెలపగలిగేటువంటి గురువులు కావాలి, ఆచార్యులు కావాలి అనుకొని వేస్తారట. సగురుమేవా అవిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటుంది ఉపనిషత్తు. బాగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని దాన్ని అనుష్ఠానంలో అంటే సాక్షాత్కరించుకున్నటువంటి ఆచార్యు దగ్గరికి ఎప్పుడైతే మీకు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనిపిస్తుందో అప్పుడు ఆయన చేరుకోవాలి అని ఉపనిషత్తు చెబుతుంది. అదే మాటను మనకు ఇంతకుముందు చెప్పుకున్నామే, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవర నిబోధత, లేవండి మేలుకొనండి, ఆ తర్వాత మీ సంగతి తెలుసుకుని ఎవరైతే శ్రేష్ఠులైన వారు ఉన్నారో, జ్ఞానులున్నారో, ఆచార్యులున్నారో వారి దగ్గరికి వెళ్లి ప్రార్థించి తత్వాన్ని అర్థం చేసుకోండి అని ఉపనిషత్తు హెచ్చరించిందే. అలాంటి స్థితి ఒక్కొక్కసారి మనసులో కలుగుతోంది. అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి
చీకటి పోవడం అంటే చీకటి అంటే తెలియకపోవడం. ఆ చీకట్లో మనం ఏ వస్తువు ఎట్లా తెలియదో అలాగే తెలియనితనానికి అజ్ఞానం అని పేరు, దానికి చీకటి అని పేరు. అది రజోగుణ తమోగుణం ఉన్నప్పుడు జరుగుతోంది. కనుక ఆ జ్ఞానం పోయి అప్పుడప్పుడు జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానము నెమ్మదిగా కలుగుతుంది. ఒకసారి కాదు, తాత్కాలికంగా ఆ కలిగిన స్థితినే తెల్లవారడం అంటాం. చీకటి పోయి తెల్లవారడం అన్నమాట. అందువల్ల వీళ్ళు ఏమన్నారు ఇక్కడ మన గోపికలు ఆ లోపల ఉన్న గోపికని కృష్ణ దర్శనం కోసం రమ్మని పిలవడం పైకి ఉండే కథాంశమైతే, అందులోకి వెళ్లేటప్పటికీ ఆ గోపిక లోపల ఉన్న గోపిక ఆచార్యుడు అనుకుని ఈ బయట ఉన్న వాళ్ళు శిష్యులుగా మనం భావించినప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు? కీజు వానం వెళ్ళెన్ను, స్వామి ఆచార్య మాకు కీజు వానం వెళ్ళెన్ను. కీజ్ అనే శబ్దానికి 2 అర్థాలున్నాయని చెప్పుకున్నామే. ఒకటి తూర్పు అని అర్థం, రెండవది కింద అని అర్థం. అలాగే వానం అంటే ఆకాశం. ఈ ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేటువంటి ఒక స్పేస్ అన్నమాట. అది బయట ఉంటుంది, లోపల ఉంది. బయట ఉన్నది మొత్తం మహాకాశం అది. అలాగే లోపల మన హృదయం లోపల ఉండే ఖాళీ స్థానంగా ఉండేదాన్ని మనము సూక్ష్మ ఆకాశం అంటాం. అంటే ఈ లోపల ఉన్న ఆకాశానికి సూక్ష్మాకాశం అని శాస్త్రమేమో దహర ఆకాశం అంటుందన్నమాట. ఆ ఆకాశం లోపలనే, ఆ లోపలనే ఆత్మ అంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉంటాడు. మన హృదయంలో దహర ఆకాశ ప్రాంతంలో పరమాత్మ ఆత్మతో కలిసి ఉంటాడు. పరమాత్మకు స్థలమటది. కనుక ఇక్కడ ఆకాశం 2 రకాల. ఒకటి పైన కనిపించే ఆకాశం, ఇది భౌతికమైన ఆకాశంలో పైది. అలాగే లోపల ప్రతి వ్యక్తికి లోపల ఉన్నటువంటి హృదయంలో ఉండేటువంటి అవకాశమిత ఉందో దాన్ని లోపల ఆకాశం అంటాం. కనుక పై ఆకాశము, కింది ఆకాశము. కనుక కీజు వానం అంటే మా హృదయంలో ఉన్నటువంటి దహర ఆకాశం అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మ నివాస స్థానమైనటువంటి స్థలం ఉందే, అందులో కీజు వానం అది వెళ్ళెన్ను. దాంట్లో కాస్త తెలివి వస్తున్నది. అంటే అంతవరకు దాకా ఆ లోపల ఉన్న పరమాత్మ తత్వాన్ని దర్శించుకోగలిగే శక్తే లేదు. కానీ ఇప్పుడేమో దర్శించుకోవాలనేటువంటి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏదైతే తెల్లవారడం అన్నమాట. అందువల్ల పగలగండే నారలగండమే అన్నామే. అంటే ముందు వెలుతురును దర్శించుకోవడం. ఆ వెలుతురు వస్తూ ఉన్నదమ్మా. ఆ వెలుతురుని వికసింపచేసి అందులో ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని మాకు దర్శింపు చేయడం కోసం మీ యొక్క బోధ మాకు అవసరం కనుక ఆచార్య కీశువానం వెళ్ళెన్ను. అందువల్ల మాకప్పుడే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక జ్ఞానము చిన్నగా ఉదయించింది. ఈ స్థితిలో ఎప్పుడైతే ఆ కోరిక కలుగుతుందో అప్పుడే తక్షణమే ఆచార్యుడు ఏం చేయాలి? వాళ్లకి ఏదో రకమైనటువంటి బోధన చేయాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్పాలి. చెప్పకపోతే అది తాత్కాలికం. సాధారణంగా ఇప్పుడు ఒక ఆలోచన కలిగింది, ఏదో పెరుమాళ కోయిలకు వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అనుకున్నప్పుడే పోకుండా సరేలే అనుకుంటే కాదు అది. అలాగే ఇదహారే ఎప్పుడైతే ఏ పగలు ఎప్పుడు ఏ రకం సమయంలో భగవత్తత్వాన్ని తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది అప్పుడే గురువును ఆశ్రయించాలి. దాన్నే సమాసనం అంటాం మనం. కనుక అలాంటి స్థితి కలిగింది కనుక మరి మాకు కలిగినప్పుడు దీన్ని ఉపయోగించకుండా మీరు ధ్యానంలోనే ఉండి భగవద్ అనుభవంలోనే ఉన్నట్టయితే అప్పుడేమవుతుంది? మాలాంటి వాళ్లకి మళ్లీ అవకాశం రాదే. అందుకొరకు తల్లి కీజ్వానం వెళ్ళెన్నం ఆచార్య వచ్చి ఒకసారి మాలో కలిసి మాలో ఉండే చీకట్లు తొలగించి భగవద్ దర్శనాన్ని, కృష్ణ సంశ్లేషాన్ని మనసులో కలిగేట్టుగా, అంతరాత్మిక దర్శనం కలిగేట్టుగా ఉపదేశించమని ప్రార్థించారు. అయితే అన్నంత మాత్రాన్నే ఆచార్యుడు వెంబడే చెప్పడండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు కృష్ణ భగవానుడు. భగవత్తత్వం తెలుసుకోవాలనుకుంటే, జ్ఞానం పొందాలనుకుంటే ఆచార్యను ఆశ్రయించాలి. ఆశ్రయించినంత మాత్రాననే వారు మనకు కావలసిన ఉపదేశం చేయరు. ఎందుకొరకంటే బాగా పరీక్షిస్తారు. పరీక్ష అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత నిజంగా వీరి దానికి యోగ్యుడు అనుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ఉపదేశం చేస్తారు. అన్ని విషయాలు వేరు. పరమాత్మ తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని అందించాలనుకున్నప్పుడు చాలా పరీక్షించాల్సి వస్తుంది ఆచార్యుడు.
కనుక ఇక్కడ వీళ్లకు నిజంగా కూడా ఆ తత్వం జ్ఞానం కలిగిందా లేదా అని పరీక్షించడం కోసం ఆ లోపట ఉన్నటువంటి గోపిక ద్వారా ఆచార్య రూపంలో అయ్యయ్యో మీకు ఇంకెక్కడ అజ్ఞానం పోలేదు, అసలు తెలియకపోవడం కాకుండా ఒకటి బదులు ఒక వస్తువు యొక్క ధర్మము ఒకదానికి బదులు మరొక తెలుస్తూ ఉన్నది తప్ప ఇంకా అజ్ఞానం పూర్తిగా పోలేదు, మీకు పరమాత్మ మీద జ్ఞానం కలగలేదు అన్నట్టుగా చెప్పడం కోసం తూర్పున మీరు చూస్తే చీకట్లకు బదులు తెలుపు కనిపిస్తుంది అన్నది. అలా కాదు, లేదు మాలో చీకట్లు పోతూ ఉన్నాయి, మాకు స్పష్టంగా కనిపిస్తుంది ఎరుమై చిరువీయుడు, మాలో ఉన్నటువంటి ఒక భౌతికమైన భావాలను కూడా బయటకు వెళ్లిపోయి పరమాత్మ కొరకు మేము తపిస్తూ ఉన్నాము అని తెలుపుతూ ఉంటే అది కూడా తాత్కాలికమే. ఎందుకొరకంటే సామాన్యంగా ఏం జరుగుతుంది, అయస్కాంతం అనేది 2 రకాలు ఉంటుందట. సహజంగా ఉండేటువంటి మ్యాగ్నెట్ ఉంటుంది, సహజంగానే ఉంటుంది, అది ఎక్కడైనా ఆకర్షిస్తుంది. అలా కాకుండా ఒక సామాన్యమైన ఇనుప ముక్క అది ఒక అయస్కాంతం యొక్క క్షేత్రంలోకి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి చేరినప్పుడు అది కూడా దానికి కూడా అయస్కాంతమయం ఆకర్షించగలిగే శక్తి దానికి వస్తుందే. అలాగే జ్ఞానుల దగ్గరికి చేరుకున్నప్పుడు, ఆచార్యుల దగ్గరికి చేరుకున్నప్పుడు, వాళ్ళ సహవాసం కలిగినప్పుడు తాత్కాలికంగా మనకు కూడా ఒక బుద్ధి పుట్టి అయ్యయ్యో మేము ఈ జ్ఞానాన్ని పొందాలి అనే అవకాశం కలుగుతోంది. కానీ ఎప్పుడైతే మళ్లీ వాళ్ళకి దూరం అయిపోతామో మళ్లీ ఈ ప్రపంచంలో మళ్లీ ఈ భౌతిక విషయాల మీద పడి అది మరిచిపోయే అవకాశం ఉంది. కనుక తాత్కాలికంగా వెలుతురు రావడం మళ్లీ పోవడం అనేది జరుగుతోంది. కనుక అలా కనిపించేది చీకట్లు. కనుక స్పష్టమైనటువంటి వెలుతురు లేదు మీలో అన్నట్టు ఎరుమై చిరువీడు అన్నదే. అంటే మీలో కొంత జ్ఞానం కలిగినట్టు అయినా అక్కడ ఏంటంటే మీలో ఉండేటువంటి అజ్ఞానం అనేదే కొంత పోతూ ఉంది, కొంత వస్తూ ఉంది. ఈ స్థితిలో మీకు పొందగలిగే అవకాశం ఉండదు అని చెప్పడం కోసం పరీక్షించారన్నమాట. కనుక మీకు తాత్కాలికంగా మీలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహం మొదలగున్నటువంటి మానసికమైన మాలిన్యాలు, దోషాలు పోయినంత మాత్రాన అవి పోవు, మళ్లీ చేరుకుంటాయి. కనుక వాటిని పోతూ ఉంటే శాంతం పోయినాయేమో అనుకుంటున్నారు మీరు. ఆ పోవడాన్ని మీరు పూర్తిగా భగవతత్వం అనుభవించడానికి కావలసినటువంటి మానసిక స్థితి వచ్చిందనుకుంటున్నారు. అది కాదు అని చెప్పడం కోసం ఇది 2వ పరీక్ష చేసిందన్నమాట. కనుక ఇందులో ఒక ఆచార్యుడు తన దగ్గరికి వచ్చిన శిష్యుడిని పరీక్షించి వారికి ఆత్మ తత్వాన్ని బోధించి తద్వారా భగవద్ దర్శనం చేయించడం అనేది ఎలా చేస్తారో చెప్పడం కోసం ఇది చూపిస్తూ, శిష్యులైన వారు ఎప్పుడైతే మనకు ఆ బుద్ధి కలుగుతోందో, పరమాత్మను పొందాలని అనిపిస్తుందో తక్షణమే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అలాంటి వానికి సర్వీసైన పరీక్షలు ఎక్కువగా పెట్టినా పెట్టకపోయినా సరే తాత్కాలికంగానైనా వాళ్లను తమ వైపు తీసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పడం కోసం ఇక్కడ ఈ కీజువానం అనే దాంట్లో గోపిక, లోపలి గోపిక, ఇతర గోపికలో ఉండే సంభాషణ మనకు కృప చేసింది. అందువల్ల కీజువానం వెళ్ళెన్ను ఎరుమై చిరువీడు మేవాన్ పరందనహాన్ అయిపోయింది. అయిన తర్వాత సరే ఇదంతా బాగానే ఉంది, కానీ మీరేమో తెల్లవారింది అంటున్నారు, భగవతత్వం కావాలనుకుంటున్నారు. అందులో ఇది మిమ్మల్ని చూస్తే మీకేదో ఉన్నట్టు ఆ మిగతా వాళ్ళు ఇందులో ఉన్నారా, అందరూ వచ్చారా అని అడుగుతుందన్నమాట. అంటే అర్థమేమిటి, అందరికీ మనమంతా కూడా అనుకున్నామే ఏకస్వాదు నభుంజీత అని. కనుక భగవతత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఒకరు కాకుండా అందరూ కలిసి అనుభవించాలనుకున్నారే, మరి నిజంగా కూడా మీ అందరికీ ఆ భావనే ఉంటే అందరు ఉన్నారా అని అడిగిందట. అని చెప్పి అంటే మరి నాకేమో మీ గొంతులు వింటూ ఉంటే అందరూ ఉన్నట్టు కనిపించదే, మిగతా వాళ్ళంతా కూడా ఏదో కొద్ది మంది ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళంతా పోయినట్టున్నారే అని అంటే, అలా కాదమ్మా, మిక్కుళ్ళ పిల్లగలం పోవాన్ను. ఇలాగా మీరు పడుకొని ఉంటే ఇందులో 2 రకాలు ఉన్నారు. మీరు రానిది, నీవు లేనిది కృష్ణ దర్శనం కాదు అనుకునేటువంటి భావన కలవాలి. మేమైతే ఏదైతే మీ దర్శనమైనా కాకపోయినా వెళ్లడమైతే వెళ్తూనే ఉంటాం, తెల్లవారకన ముందు వెళ్ళాలి అనే భావనతో వెళ్లేవాడు ప్రయత్నం చేసి వెళ్తూ ఉన్నారు. అక్కడ వెళ్తుంటే మేమే ఆపేశామమ్మా. మిక్కుళ్ళ పిల్లగలం, మిగతా గోపికలున్నారే వాళ్ళు కూడా పోవాను పోతున్నారట. ఎందుకు పోతున్నారు అంటే వాళ్లకు కృష్ణ దర్శనం అవుతుందో కాదు, కృష్ణుని కోసం పోతున్నామనే ఆనందమే వాళ్ళకు ముఖ్యమట. అంటే ఇక్కడ ఒక తత్వం చెప్పారు మన వ్యాఖ్యాతలు. ఏమిటంటే సామాన్యంగా భగవద్ భక్తులైన వారు
ధ్యానం చేసేటప్పుడో, భక్తి చేసేటప్పుడో, ఉపాసన చేసేటప్పుడో పరమాత్మను పొందిన ఆనందం కన్నా పరమాత్మ కోసం తపిస్తున్నప్పుడు, పరమాత్మ కోసం ధ్యానం చేస్తున్నప్పుడు పొందే ఆనందం గొప్పదట. ఆ ఆనందము పొందడం కోసమే తపస్సు చేస్తూ ఉంటారట. అలాగే 3 ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. అదేంటంటే అర్చరాదిగత యుంబూలే అని, అలాగే అక్రూర గమనంబూలే, అలాగే తిరుమల యాత్రయుంబూలే అని ఒక ఉదాహరణ ఇచ్చారు. వాళ్ళు పోతున్నారంటే అంటే ఏమిటి అంటే, అక్రూరుడు అక్కడ తెలుసు మనకి కంసుడి యొక్క పరిపాలనలో ఉండేవాడు. ఒకసారి మరి కంసుడు తాను ఎలాగైనా చేసి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కృష్ణ భగవానుడికి హాని కలిగించడం కోసం. అలాగే బలరాముడికి, మిగతా వాళ్లకు ఏదైనా సరే గొల్లపల్లిని సమాప్తం చేయడం కోసం ఎన్నో రాక్షస ప్రకృతి పంపించాడు. ఎక్కడా కూడా తాను సఫలం కాలేదు. అప్పుడేం చేశాడు, మరొక ఉపాయం చేసుకున్నాడు. ఏమీ లేదు, అక్కడి నుంచి ఏంటంటే ఆ కృష్ణుడే తన దగ్గరికి వచ్చేట్టుగా ప్రయత్నం చేయాలనుకుని తాను ఒక ధనుర్యాగం అనేది పెట్టి తద్వారా పిలిపించడం కోసం కృష్ణుని కోసం పంపించాలి. ఎవరిని పంపించాలి అంటే, కృష్ణుని మీద ఎవరికి భక్తి ఉందో, ఎవరు వెళ్తే కృష్ణుడు మరి నమ్ముతాడో అలాంటి వాడిని. బాగా కంసుడు బాగా రాజకీయ తత్వం తెలిసినవాడు ఆయన. అందువల్ల అక్రూరుణ్ణి పంపించాడు. ఇది మనకు తెలుసు. ఆ అక్రూరుడు పంపిస్తే అక్రూరుడు ఎంత సంతోషపడ్డాడో, అద్యమే సఫలం జన్మ, ఈనాడు నాకింత సంతోషమైందే, ఈనాడు ఏదో విధంగా పరమాత్మను దర్శించుకునే అవకాశం కలిగిందని సంతోషంగా రథం ఎక్కి వెళ్ళాడట. వెళ్తే ఎప్పుడు వెళ్ళాడైనా, ఇక్కడి నుంచి మధురకి, అక్కడుండే రేపల్లికి, ఈ రెంటి మధ్యన యమునా నది ఉన్నది. యమున దాటితే రేపల్లె, యమున యువతల మధుర. అటువంటి చోట ఆయన రథమెక్కి కృష్ణుడి కోసం ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేస్తేనట ఉదయం వెళ్ళాడు. అక్కడికి మధుర నుంచి ఉదయం వెళ్తే రేపల్లెకి చేరడానికి సాయంకాలం అయిందట. అంటే 12 గంటల సమయం పట్టింది. ఎందుకు పట్టింది ఇది? ఎంత సేపల్లో పోల్సిందంటే అర్థం ఏంటి? ఆయన కదలడు, ఆయన రథము కదలదు. ఆ కూర్చున్నాడు మానసికంగా, నేను వెళ్తున్నాను, కృష్ణుని కలుస్తాను, కృష్ణునితో మాట్లాడతాను, అబ్బా ఎంతకాలం ఇది మా కృష్ణుని కలవక, ఈనాడు నా అదృష్టమైందే అనుకుంటూ కూర్చున్నాడు తప్ప గుర్రాలను తోడు, రథం నడవదు. ఇలాంటిగా అంటే ఏమిటి? ఆ తర్వాత కృష్ణుని కలిసినాక ఎంతసేపు, కొద్దిసేపట్లోనే కలిశాడు, కృష్ణుడు క్షేమంగా ఉన్నాడని ఆలింగనం చేసుకున్నాడు, సరే వెళ్ళిపోయినాడు. అంటే అర్థమేంటి? ఇక్కడ కృష్ణుని యొక్క మానసిక దర్శనం, మానసికమైనటువంటి సంశ్లేష కలయిక అనేటువంటిది అంతసేపు జరిగింది. అందువల్ల కృష్ణుని కలిసిన దానికన్నా కృష్ణ అనుభవం అనేది తాను ప్రయాణం చేసినంతసేపు పొందాడే అది అట. అలాగే పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అర్చరాది మార్గం అంటాం మనం. అర్చరాది అంటే ముక్తాత్మ ఈ శరీరంలో నుంచి వెళ్లి ఆ తర్వాత బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని సూర్యమండలము ద్వారా రకరకాల పరమాత్మ ఆచార్య కటాక్షం ద్వారా తాను పరమపదం చేసే మార్గానికి అర్చరాది మార్గం అంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత అందువల్ల ఈ శరీరంలో నుండి వెళ్లిన ముక్తాత్మ వైకుంఠనాథుని దగ్గర చేరేంత వరకు అనేక రకమైనటువంటి దివ్యమైన అనుభవాలు పొందుతూ ఉంది. కనుక అక్కడ పరమాత్మను చేరిన తర్వాత పొందే ఆనందం కన్నా పరమాత్మ దగ్గరికి వెళ్లే సందర్భంలో పొందే ఆనందమే చాలా గొప్పగా భావించిందట. అట్లాగే అన్నిటికన్నా ఎక్కువగా మనకు రోజు ఉన్నటువంటి అనుభవం ఒకటి ఉందే, తిరుమల యాత్ర. ఆ తిరుమల యాత్ర అంటే ఏమిటి? సాధారణంగా మనం ఇక్కడి నుంచి తిరుమలేశ్వరం దగ్గరికి, ఏడుకొండల వాడి దగ్గరికి పోవాలనుకున్నాం అనుకోండి. పోయితే ఎట్లా పోవాలట మన పెద్దలు చెప్పారు. పూర్వంలో వాళ్ళు నడిచిపోయేవాళ్లు, అలాగే ఏదో సామాన్య బండ్లలో వెళ్లిపోయేవాళ్లే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజుల్లో అవకాశాలున్నాయి కనుక మనం సాక్షాత్తుగా వీలైతే ప్లేన్ మీద పోతున్నాం, చక్కగా దిగుతున్నాం, వెళ్ళి వస్తున్నాం. కానీ దానివల్ల ఆనందం లేదట. ఎందుకంటే ఎంతసేపు మనం అక్కడికి వెళ్లగానే దర్శనం ఎంత, ఒక నిమిషం, కొన్ని క్షణాలు మాత్రమే కలుగుతుంది పరమాత్మ అనుభవం. కానీ దానికన్నా ముందు ఏమవుతుందట అంటే, చక్కగా వెళ్లేవాడు, నడిచిపోయేవాళ్ళకు ఇదిగో రేపు నేను తిరుమలకి వెళ్తాను, రేపు సాయంకాలం వరకు కొండ మీద ఉంటాను, ఆ కొండ మీద పరమాత్మ దర్శించుకుంటాను, అబ్బా ఎట్లా ఉంటాడు వెంకటేశ్వర స్వామి, ఆహా ఏమిటా గురి అని అంటూ ఇలాగా
తాను ప్రయాణము చేస్తూ నెమ్మదిగా చేస్తున్నంతసేపు ఎంత సమయం పడితే అంతసేపు కూడా ఆ తిరుమలేశుడు, ఆ తిరుమల వైభవము, అక్కడ నెట్టు కొండ, అక్కడ నెట్టు నదులు, ఆ ప్రాంతం అంతా కూడా మనసులో భావించుకొని ఆహా గోవింద వెంకటరమణ అనుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. అక్కడికి వెళ్ళినాక కూడా సరాసరిగా ఏదో విఐపీ లాగా వెళ్తే వాడికి ఆనందం లేదు. 10 మందిలో కలిసి గోవిందా గోవిందా అంటూ గంటల తరబడి భగవన్నామస్మరణ చేస్తూ వాడిని స్మరించుకుంటూ వెళ్ళినప్పుడు ఆనందం ఒక్క నిమిషంలో స్వామిని సేవించుకోగల జరుగుతుందా? కనుక ఫలం పొందే దానికన్నా దానికోసం సాధన చేస్తున్న సందర్భంలో పొందే ఆనందమే గొప్పదట. భగవత్ సాక్షాత్కారం కన్నా పరమాత్మ కోసం భక్తి చేస్తున్న, ఉపాసన చేస్తున్న సందర్భంలో ఆ భగవద్ ఆనందం గొప్పగా ఉంటుందట. కనుకనే ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఇదిగో కొంతమంది గోపికలు వాళ్ళు ఏం చేస్తారు, మిక్కుళ్ళ పిల్లహొరం పోవాను, పోవడమే వాళ్ళకి ఆనందం. మేము కృష్ణ కోసం పోతున్నాం వెళ్ళినంతసేపు కృష్ణతత్వాన్ని ఆనందం అనుభవిస్తున్నారట. అంటే పరమాత్మను సేవించుకున్న తర్వాత కలిగే ఆనందం కన్నా ఆయన కోసం ప్రయత్నిస్తూ వెళ్లే సందర్భంలో, సాధన చేసే సందర్భంలో ఉండే ఆనందం అంతకన్నా గొప్పదని వాళ్ళు భావించారు. కానీ అది మర్యాద కాదు, ఎందుకంటే సంప్రదాయం కాదు, పద్ధతి కాదు. ముందే చెప్పారు మనం, శయ్యాదన శయ్యోం అని అనుకున్నాం మనం. పెద్దలు ఏ మార్గం అయితే చూపించారో అది తప్ప మనం చేయకూడని పని చేయకూడదన్నామే. అలాగే పరమాత్మను చేరుకోవడానికి మనం వెళ్లాలి అనుకున్నప్పుడు పురుషకార స్వరూపంలో ఎవరు అనుభవజ్ఞులో, ఎవరు ప్రియతములో పరమాత్మకి వాళ్ళని ముందుంచుకొని పోవాలనే కదా మనం చెప్పుకున్నది. మనకు తెలియదా, విభీషణుడు రామచంద్రుణ్ణి ఆశ్రయించేటప్పుడు సాక్షాత్తుగా రాముడి దగ్గరికి పోకుండా సుగ్రీవుని ద్వారా చేరుకున్నాడే. మరి అదే రాముడు సుగ్రీవుని చేరుకోవాలన్నప్పుడు ఆంజనేయ స్వామి ద్వారా చేరుకున్నాడే. ఇలాగే ఇంకెందుకు కనుక మనకు అందరికన్నా కూడా మరి మన జగద్గురువులైనటువంటి భగవద్ రామానుజుల వారికి పరమాచారులైనటువంటి యామనమునులు, వారు తపస్సంపన్నులు, అద్భుతమైన శక్తి సంపన్నులు, తర్వాత అన్ని రకాల కూడా యోగ్యత పరమాత్మని ఆడించగలిగే శక్తి సంపన్నులు అయినా ఆ పరమాత్మను స్తోత్రరత్నంలో ప్రార్థిస్తూ పితామహం నాథముని విలోక్య ప్రసీదమద్వృత్తవచింతయత్వ, స్వామి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నా ముఖం చూచి గాని నా స్థితికి చూసిన గాని నువ్వు రక్షించమని కోరడం లేదు. ఎందువరకంటే నాలో ఎన్ని దోషాలున్నాయో వాటిని బట్టి నీవు క్షమిస్తా. కానీ ఒక విషయం చూడు, మా తాతగారు ఉన్నారే పితామహం నాథమునుడు, ఆయన అత్యంతమైన ప్రియమైన వాడు, ఆయన యోగి, ఆయన అంటే ఆయన మీ కరుణా కటాక్షాలు ఆయన మీద ప్రసరించిన వారు కనుక వారికి మనుబడిగా వారి సంబంధాన్ని బట్టైనా నన్ను కాపాడమని ప్రార్థించారు. అంటే పరమాత్మ సకల శక్తులు తాను పరమాత్మను పొందగలిగే యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మను పొందడానికి తాము నాథములను ముందు పెట్టుకొని పోయినారే. ఇది మనకి పురాణాలు చెప్పిన, శాస్త్రాలు చెప్పిన, ఇతిహాసాలు చెప్పిన, పూర్వాచారుల యొక్క పద్ధతి చెప్పిన, ఎట్లయినా సరే మనము పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఎవరో ఒకరి పురుషకారం అవసరం కనుక మనము పెద్దల ముందు పెట్టుకొని పోవాలి. కనుక అమ్మ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇదిగో ముందుంటేనే మనం చేరగలుగుతాము, రండి అని వాళ్ళని తీసుకొచ్చానమ్మా అంటూ అక్కడ పోహిన్నారై పోహామల్ పోకుండా కాత్తు వచ్చి చేరుకున్నాం. వచ్చి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్నయి కువాన్ బంధురిన్నో, ఎంతసేపు అయిందో తల్లి నీ ఇంటి ముందర, నీ గడప ముందర నిన్నే ప్రార్థిస్తూ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే ఉన్నాం. బంధు నిన్నో, నీవు దాకపోయితే మేము ముందుకు వెళ్ళే అవకాశం లేదు, మీరు ఏం చేస్తేనే మిమ్మల్ని ముందు పెట్టుకొని పోవాలని అనుకుంటున్నాం కనుక బంధు నిన్నో ఇక్కడే ఉన్నాం అనమాట. అంటే నీ కృప కలిగేంత వరకు, నీ యొక్క పురుషకారం కలిగేంత వరకు మేము విడిచే పరిస్థితి లేదు. ఆ రోజు విభీషణుడు రామచంద్రుణ్ణి తాను ప్రపత్తి చేసి ఆయన శరణాగతి చేసినప్పటికీ కూడా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం రావడం కోసం సుగ్రీవుడు తాను అంగీకరించేదాకా ఆకాశంలో ఉన్నాడట. కస్త ఏవ వ్యతిష్టత అంటారు రామాయణంలో. ఆకాశంలో ఎన్ని గంటలైందో పాపం అట్లాగే ఉండిపోయినట. ఉండిపోయి చివరికి ఎప్పుడైతే సరే అనిపించినప్పుడు అక్కడి నుంచి అమాంతంగా కింద పడి రాముడి పాదాల మీద కింద పడ్డాడట. అలాగా మరి ఎప్పుడు ఎంతసేపు ఇక్కడ చర్చ జరిగింది రాముడి యొక్క గోష్ఠిలో. ఒకరు వద్దన్నారు, ఒకరు ఎవరన్నారు, ఆంజనేయ స్వామి ఒక మాట, మరొకరు ఒక మాట, వాన సైన్యంలో అనేక మాటలు గంటలు గడిచిపోయినాయి.
గడిచిపోయినా ఆయన అట్లాగే ఆకాశంలో ఉండిపోయినాడే. అలాంటి స్థితి మాకు వచ్చిందమ్మా. ఇక్కడ నీవు నిద్రలో నీ బ్రహ్మానంద పొందుతూ ఉన్నావు. నీవేం చర్చించుకుంటున్నావు మనసులో? ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మాకు మాత్రము ఏంటంటే ఇలాగే ఉన్నాం కనుక నీవు రానిది అలాగా. మరి చిట్ట చివరికి సహృదైవ ప్రపన్నాయ అని రాముడు ఎలాగైతే విభీషణుణ్ణి ఎదివా రావణ స్వయం రావణుడైనా సరే శరణాగతి చేస్తే వాడిని తప్పకుండా నేను స్వీకరిస్తానని ఎట్లా చెప్పాడో అట్లాగే అలాంటి మాట మీ నుండి వచ్చి మీరు మమ్మల్ని స్వీకరించడం కోసం, మాకు మార్గత్వం చూపడం కోసం ఎదురు చూస్తున్నాం అని అంటూ ఇక్కడే కూవాన్ వందు నిన్నో అనేటప్పటికి కోదుకలముడయ్య పావాయి యజందిరాయ్ అందువల్ల మేలుకొని రమ్మన్నారు. అవునండి రమ్మంటున్నారు, వాస్తవమే. మరి మేము మేలుకొని ఏం చేయాలి? అక్కడ వచ్చి ఏం చేయమంటున్నారు మీరు అంటే ఏమి లేదు. మీరు వచ్చేది అంటే పోవాయిందిరాయ్ మనం ఏం చేశారంటే మనం పాడి పరైహొండు. మనకు కావాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే స్వామి యొక్క గానం చేతాం. ఇక్కడ మేము ఉంటే అందరం కలిసి పాడి పాటలు పాడతాం. ఏమిటి పాడతాం? ఆ స్వామి యొక్క వీర చరిత్రను పాడతాం. సామాన్యంగా ఆ వయసులో ఉన్న గోపికలందరికీ ఆయన కృష్ణుడి యొక్క లీలల సౌలభ్యమైన లీలలు చూచారు వాళ్ళు. అంతకన్నా గొప్పగా పరమాత్మ చూపినటువంటి వీరత్వాన్ని పాడుకుందాం రండి. ఎంతో పాడి అన్నారు. మరి పాడితే అవుతుంది. పాడటం అంటే పరైగొండు అంటే సామాన్యంగా ఇతర దేవతలకి లేక ఇతర విషయాలు ప్రార్థించిన దానికి, ఈ పరమాత్మను కృష్ణ భగవాన్ని ప్రార్థించిన దానికి, మనం ఈ వ్రతాన్ని చేసిన దానికి ఒక లాభం ఉన్నది. ఏమిటంటే భగవన్నామం పాడామంటే వెంబడే మనకు సాక్షాత్తుగా దాని ఫలితం మనకు వచ్చేస్తూ ఉంది. ఇది మనకున్న గొప్ప విశేషం అన్నమాట. అందువల్ల పాడి పరైకొండు ఏమిటి మనకు కావాల్సిన ఫలం అంటే లోకానికి వర్షాలు, లోకానికి సుభిక్షత ఏర్పడడం, మనకు పరమాత్మకు దర్శనం. కనుక మన గానమే మనం తీసుకొస్తుంది. కనుక పాడి పరైకొండు. అందువల్ల ఇక్కడ కోదుకలముడే పాడి పరైకొండు. మావా ఏం పాటలు పాడదాము అంటే మావాయ్ పిడిందానై మలరై మాట్య దేవాది దేవనై. మనం పాడాల్సింది ఏంటి? ఆయన వీర చరిత్రను పాడదాము. అదిగో ఆ మా వాయ్ అంటే పెద్ద నోటిని చీల్చాడట. పెద్ద నోరేమిటి అంటే అశ్వాసురుడు అంటే ఒక కంసుడు పంపినటువంటి రాక్షస ప్రకృతిలో ఒక రాక్షసుడు తానేమిటంటే ఒక అశ్వం యొక్క గుర్రం యొక్క రూపంలో వచ్చి నోరు తెరిచి స్వామిని మింగబోయినాడట. ఆ మింగేటువంటి దానికి ఇక్కడేటప్పుడు ఆ గుర్రము అనలేదు, అశ్వుడు అనలేట, మా వాయ్ అందట. మా వాయ్ అంటే పెద్ద నోరు వచ్చిందే, ఆ పెద్ద నోరుని చీల్చి పడేశాడు ఈయన. పిడిందానై అంటే పెద్ద నోరు చీల్చడం అంటే ఏమిటి అంటే అశ్వాసుడు వచ్చి ఈయన మింగబోతూ ఉంటే ఈయన చెయ్యి పెట్టాడు. దాంట్లో చెయ్యి మెల్లగా పెట్టి ఆ తర్వాత వామనుడు త్రివిక్రముడైనట్టుగానే ఆ దాన్ని మరింతగా ఆ చేతిని బాగా పెంచుతూ ఉప్పించిన కొద్దీ చిట్ట చివరికి ఆ నోటి లోపల అంతా నిండిపోవడం వల్ల ఆ గుర్రానికి అంటే అశ్వాసునికి తాను ఊపిరి ఆడక చనిపోయినాడు. ఇది అక్కడ లక్షణం ఉంటాయి. కనుక మావాయి పిడిందానై. అయితే ఇక్కడ ఒక విశేషం మనం చూడాలి. అదేమిటంటే పరమాత్మ ఎప్పుడు కూడా తప్పు చేయని వాడిని శిక్షించడు. ఎవరు తప్పు చేస్తారో ఆ తప్పుకు తగిన శిక్ష మాత్రమే చేస్తాడట. అందువల్ల ఇక్కడ ఏంటంటే చేసింది అశ్వం గుర్రమే అయినప్పటికీ కూడా ఆ గుర్రానికి నోరు కాదు, ఇంకా వేరే కాళ్ళు ఉన్నాయి, తోకలు ఉన్నాయి, వేరే అవయవాలు ఉన్నాయి. ఏ అవయవాన్ని ముట్టలేదాయన. ఎందుకొరకంటే అవి దోషం చేయలేదే. అది చేసింది ఏమిటి? నోరు మాత్రమేనట. కనుక నోరు మింగడానికి వచ్చింది కానీ నోరును చీల్చిపడేశాడు ఆయన. మీరు కృష్ణ భగవానుడు తాను చేసినటువంటి ఏంటి రాక్షస వధ ఎక్కడ చూసినా ఆయన ఏ భాగము శరీరంలోని ఏ భాగం నష్టం చేస్తుందో, ఏ భాగం దోషం చేస్తుందో దాన్ని మాత్రమే శిక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది దాంట్లో మనకు కనిపించిన చమత్కారమైన అంశం అన్నమాట. పూతన వచ్చినప్పటికీ కూడా అది పాలివ్వడానికి వస్తే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది మాత్రమే పీల్చాడు ఆయన. పీల్చి ప్రాణాలు తీసేశాడు. అలాగా ఇలాగ ఎన్నో చూపిస్తారు. కనుక ఆ మాట చెప్పడం కోసం మా వాయి పిల్లని దాని పెద్ద నోరు తీసుకొచ్చిందట. అంటే అలాగే మలరై మాట్య. ఆ తర్వాత మధురా నగరంలో వెళ్ళిన తర్వాత అక్కడ ధనుర్యాగం చేస్తున్న పేరిట కంసుడు తీసుకొస్తే ఆయన మెదుగా అక్కడ చేరిన తర్వాత అక్కడ మల్ల యుద్ధం పెట్టాడే చాణూర ముష్టికాసురుడు అనే వాళ్ళతో. ఎలాగైనా సరే వీళ్ళను
నశింపచేయాలని. సరే, అది మనకు ఆ కథ తెలుసు. అక్కడ అప్పుడు ఏం చేసినాడని మల్లరై మాటి ఆ ఇద్దరిని కూడా సమాప్తం చేశాడట. అందులో ఒకరిని బలరాముడు వధించినప్పటికీ కూడా బలరాముడే కృష్ణుడు అంతా ఒకటే తత్వం కనుక ఇక్కడ ఈవిడ ఇద్దరిని ఆయన్నే కృష్ణుడు పంపాడు, లరై మాట్టి చంపాడు అని చెప్పారే, అదొక వీరత్వం. ఎందుకు వీరత్వం అంటే అసలు నిజంగా చూస్తే ఆ మల్లులతోటి ఎదురుగా ఉన్న కృష్ణుడిలో వాడు కఠినుడు, ఈయన నేతగా ఉన్నవాడు. వాళ్ళ పెద్ద వయస్సులో చిన్న వయస్సులో ఇలాగా. నిజానికి యుద్ధం అనేది ఎప్పుడు కూడా ధర్మ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఇద్దరు యుద్ధం చేసే వాళ్ళ మధ్యన సమానమైనటువంటి శక్తి యుక్తులు ఉండాలి. అప్పుడే మంచి చెడు తేలుతుంది. బలహీనుడి మీద బలవంతం చేస్తే యుద్ధం ఎట్లా అవుతుంది? అందుకొరకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అన్నారట, సమం యుద్ధమిత్య ఆహు. అయ్యయ్యో, ఈ యుద్ధమా, ఇది సమానం కాదు. ఈ కంసుడు తానేదో కపట లక్షణాలు చేస్తున్నాడని లోకమంతా కూడా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా బాధపడ్డట్టుగా ఉన్నటువంటి స్థితిలో కూడా అంత చిన్న వయసులో ఉండి కూడా తాను మల్లలను మాట్య శాంతం నాశనం చేసి పడేశాడు. అందువల్ల ఇలా చేయడానికి కారణము ఎవరు? దేవాది దేవనై. మనం ఏ దేవతలైతే గొప్ప అనుకుంటున్నామో వాళ్ళకి కూడా గొప్పైనటువంటి సర్వేశ్వరుడు, సకల శక్తివంతుడైనటువంటి పరమాత్మనే కృష్ణుడిగా అవతరించి వీరతత్వాలు చూపించాడు. కనుక ఇక్కడ అలాంటి వారిని మనం సేవించాలి అంటే అర్థం ఏంటన్నమాట? దేవాది పరమాత్మ ఏం చేస్తాడు అంటే మనము పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం కాదు, అంటే భగవంతుని పొందడానికి మనం చేయాల్సిన సాధనాలు అక్కర్లేదట. ఎందుకొరకంటే మన సిద్ధాంతం లోపల విశిష్టాద్వైత సిద్ధాంతం శ్రీ వైష్ణవ సంప్రదాయం ఏం విశ్వసిస్తుంది అంటే మోక్షం అంటే ఇదివరకు ఉన్నాం మనం అంటే పరమాత్మ, ఈ ప్రతి వస్తువు ఆత్మ పరమాత్మకు సంబంధించిన వస్తువు. ఆయన దీనికి స్వామి కనుక తాను సంసారంలో పడ్డ ఆత్మ తను పోగొట్టుకున్నాడు. దాన్ని పోగొట్టుకోవడానికి తానే వెతికి తెచ్చుకోవాలన్నప్పుడు తన వస్తువు పోయితే ఎవడు ఎత్తుకపోయినాడో వాడిని ఎదిరించైనా సరే వాణ్ణి దూరం చేసి తన వస్తువు తాను తీసుకోవడం ఎలాంటిదో దానికి కావలసిన వీరత్వం స్వామికి ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి అహంకార మమకారములు ఏవైతే ఉన్నాయో నేను అనే భావన ఉందే అదొక పెద్ద నోరట. అందువల్ల ఇక్కడ ఇంద్రియాణి హయాన్యాహు అంటుంది శాస్త్రం. ఈ ఇంద్రియములు ఏమిటంటే ఇవి గుర్రం లాంటివట. ఇవి ఏం చేస్తాయి? నోరు తెలుసుకొని అన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాయట. కనుక ఈ ఇంద్రియముల యొక్క ఆకర్షణను తన వైపు తీసుకొని వాటి అంటే ప్రకృతి వైపు పరమాత్మని మింగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాటిని ఎదుర్కొంటాడట. మనం చూస్తామే ఇప్పటికీ కూడా కొంతమంది గుడిని మింగడమే కాదు గుళ్ళో దేవుడిని కూడా మింగే ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళకి శిక్షిస్తాడు పరమాత్మ అని చెప్పడమే ఇక్కడ ఉండేటువంటి మోవాయి పిలిందానై అని చెప్పడం. మనలో ఉండే అహంకారాన్ని తొలగించి ప్రకృతి సంబంధం వల్ల కలిగే అహంకారం తొలగించి అలాగే కామ క్రోధ అనేటువంటి రెండిటు ఇక్కడ ఇద్దరు మల్లులట. ఆ మల్లులు కామము అంటే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏమిటి? కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ అంటుంది భగవద్గీత. ఆ రజోగుణం నుంచి మనకున్న సత్వగుణ తమోగుణ రజోగుణాల్లో రజోగుణం నుంచే ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు ఆ కోరిక ఫలించకపోతే కోరికకి ఏదడ్డం వస్తే అప్పుడు క్రోధం కలుగుతుంది. కనుక రజోగుణం నుంచి కామము, కామం నుంచి క్రోధము, క్రోధం నుంచి ఇంకా ఏదో రకాల భ్రంశం వచ్చే అవకాశం ఉంది. కనుక మనలో ఉండే కామక్రోధాలు పరమాత్మను పొందకుండా అడ్డగిస్తాయి. కనుక ఆ పరమాత్మనే ఇందులో ఉండే ఆత్మను స్వీకరించడం కోసం ఇది తన సొత్తు కనుక దీన్ని ప్రకృతిలో పడి దూరమవుతున్న దాన్ని పోవడం కోసం దీన్ని పరమాత్మను పొందకుండా దీనికి ఉండే అహంకారం ఏదైతే ఉందో నేనే ఈశ్వరోహం అహం భోగి, నే పరమాత్ముడు నేనే స్వతంత్రుని అనుకునే భావాన్ని ముందు తొలగించి ఆ తర్వాత వాటిలో ఉండేటువంటి కామక్రోధాలు తొలగించి వాటికి మూలమైనటువంటి రజోరూపమైన కంసుడు నాడే వాణ్ణి వధించాడు. కనుక ఆ స్వామి తలుచుకుని మనం ఒకవేళ మనకుంటే మన రకమైన మనలో ఉండేటువంటి తత్వాన్ని తీసుకొస్తాడు. కనుక గోపికలు మీరు చేర్చి అవుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఆచార్యుని యొక్క ఉపదేశం వల్ల మనలో మార్పులు వచ్చేసి ఎప్పుడైతే పరమాత్మత్వాన్ని పొందాలనుకునేటువంటి జ్ఞానం నెమ్మదిగా కలుగుతుందో, తెల్లవారి సమయం అవుతుందో, చీకట్లు పోయే రక్షణమవుతుందో ఆ సందర్భంలో వాళ్ళు ఉపదేశం చేస్తే మొట్టమొదట మనలో ఉండేటువంటి అహం పోయి మేము పరతంత్రము, నేను కాదు, స్వతంత్రుని కాదు, పరమాత్మకు చెందినవాణ్ణి అనేటువంటి అహంకారం పరతంత్రం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ ప్రకృతిలో ఉండేటువంటి కామములు కాదు పరమాత్మ సేవనే నాకు
కామ కోరిక అని ఈ కామం పరమాత్మ వైపు మరుతుంది. ఇలాగా భగవంతుని వైపు మరల్చగలిగే ప్రయత్నాన్ని ఆచార్యుడు చేయగలుగుతాడు ఈ శిష్యుడికి. కనుక అది మీరు చేయాలి, కనుక మీరు రండి అన్నారు. వచ్చి ఏం చేయాలి అంటే పరమాత్మ దగ్గరికి వెళ్తాం. ఎందుకు మనం వెళ్ళాలి అంటే శన్నునాం సేవిత్తాల్ ఆవావెన్నారాయందరుడు. మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి అంటే నిజంగా మరి పరమాత్మ గోపికలు అంతా కూడా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళవే కనుక కృష్ణుడు ఇక్కడికి రావాలి, కానీ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అనుకోకు తల్లి. అట్లాగే ఆత్మ పరమాత్మకే సంబంధించిన సొత్తే అయితే తీసుకోవడానికి పరమాత్మనే ఇక్కడికి రావాలి, కానీ మనము సాధన చేసి ఈ ఆత్మ అక్కడికి పొందడానికి కారణం ఏమిటి అంటే అది వాస్తవమే. కానీ అతనే రావాల్సిన వాడు అయినప్పటికీ ఆయన కన్నా ముందు మనమే నడిచి వెళ్ళామనుకోండి ఎంత సంతోషపడతాడో ఆయన. అందువల్ల సెన్ను నాం సేవిత్తాల్, మనము స్వయంగా అక్కడికి వెళ్ళి మనం ఆయన సేవిస్తే ఆయన ఇంకా ఆయన్ను ఆరాయందు అబ్బా నా కోసం వచ్చారా అని చెప్పి అరుళ్ళు కృప చూపుతాడట. అంటే ఎవడు తన కోసం రావాల్సిన వాడో తామే వచ్చి వీళ్ళని పొందవలసిన వాడు అలాంటి వాడి దగ్గరికి మనమే అక్కడికి వెళ్తే ఎంత ప్రేమ, అబ్బా నా కోసం మీరు వచ్చారా అని బాధపడతాడట. అలా కలుగుతాడా స్వామి? దానికి ఉదాహరణ చూపించారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు తాను అడవిలోకి వెళ్ళి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషులంతా కలిసి వారికి ప్రపత్తి చేసి స్వామి మా సంగతి చూడండి అని చెప్పి ఏహీ పశ్యా శరీరాన్ని, ఇదిగో రాక్షస పాత్ర ఎట్లా పడుతున్నాయో చూడమని ప్రపత్తి చేస్తే రాముడు అంటాడు అయ్యయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నేను ముందే మీకు రక్షించవలసిన వాడిని, మీరు నా దగ్గరికి వచ్చారే, మీ దగ్గరికి నేనే రావాల్సిన వాడిని, ఉపస్థేయై ఉపస్థిత, నేను దగ్గర రావాల్సిన వాడిని మీ దగ్గరికి మీరే వచ్చి చేరారా అని అనుకొని వాళ్ళు ఎంతో ఎట్టి పరిస్థితిలో కూడా నేను రక్షిస్తానని శపథం చేశాడు అక్కడ. అలాగే తన దగ్గరికి గుహుడు వచ్చినప్పుడు కూడా వస్తే గుహుడు అంటాడు, గుహుని ప్రాంతంలో మొట్టమొదటి అరణ్యంలో వెళ్ళినప్పుడు గుహుని దగ్గరికి వెళ్తే గుహుడు వచ్చి మా రాజ్యానికి వచ్చారు మీరు, సీతారామ లక్ష్మణుడు, మా అతిథి సత్కారం తీసుకోవాలి, మీకేం కావాలో మేము ఏర్పాటు చేస్తామంటే అయ్యయ్యో ఎందుకయ్యా నువ్వు చేసింది పద్వ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేనచ, నీవే స్వయంగా నా దాకా వచ్చి ఎంతో ప్రేమగా చూస్తున్నావే, నడిచి రావడమే నాకెంతో సంతోషం అని అన్నాడే. అట్లాగే ఎక్కడున్నా ఏ అవతారంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ తత్వం అదే. అంటే తానే ఈ ఆత్మల దగ్గరికి వచ్చి ఈ ఆత్మను ఉద్ధరించడానికి ప్రయత్నించవలసిన వాడి దగ్గరికి స్వామి వాడిని పిలిస్తే ఎంత సంతోషం. అమ్మనే ఆకలి తెలుసుకుని తన సంతానానికి అన్నం పెట్టగలిగే అమ్మనికి ఒకసారి అమ్మ ఆకలి అవుతుందని అడిగితే ఎంత సంతోషమో, అలాగే పరమాత్మ కూడా నన్ను పొందడానికి రావాల్సిన వాడు ఆయన దగ్గరికి వెళ్తే సంతోషిస్తాడు. కనుక అందువల్లే దీని వల్ల తెలిసేది ఏమిటి అంటే మనము సామాన్యంగా ఇళ్లల్లో ఉండి పరమాత్మ యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం, అది వాస్తవమే. దానికి బదులుగా ఎక్కడ స్వామి కోవెలలో ఉంటాడో అక్కడికి మనమే నడిచి వెళ్ళామనుకోండి ఎంత సంతోషపడతాడో. అందువల్ల మనకి మర్యాద ఇంటిలో ఆరాధన చేసుకున్నా ఒక రోజుకు ఒకసారి అయినా కనీసం ఎప్పుడైనా సరే మనం పరమాత్మ దగ్గరికి కోవెల్లోకి వెళ్ళి సేవించాలి అనేది, సేవిస్తేనే ఆయన అనుగ్రహం మరింత పెరుగుతుంది అనేది దీంట్లో చెప్పాల్సిన అవసరం. అది కూడా పద్భ్యామకమాచైవ, నడిచి వెళ్ళాలి. అందువల్ల కొండ మీద తాను వివిధ వాహనాల ద్వారా వెళ్ళేవాడి కన్నా నడిచి వచ్చిన వాళ్ళంటే వెంకటేశ్వర స్వామికి ఎంత సంతోషమో అదే ఇక్కడ చెబుతూ పరమాత్మ కోసం మనం వెతికి వెళ్తే సంతోషపడతాడు. కనుక అమ్మ ఇక్కడ ఆచార్య రూపంలో చెప్పి జ్ఞాని ఆచార్య మీరే స్వయంగా భగవద్ అనుభవం పొందకుండా మాకు ఎప్పుడైతే పరమాత్మను పొందాలనేటువంటి ఒక జ్ఞానం నెమ్మదిగా కలిగిందో ఈ జ్ఞానం పోకముందే మీరు మా దాకా వచ్చి మాకు ఉపదేశం చేసి పరమాత్మత్వాన్ని చెప్పి పరమాత్మ వైపు నడిపించండి, ఆ నడిపించి మమ్మల్ని తృప్తిపరిచి భగవత్ ప్రాప్తి పొందించే ప్రయత్నం చేయండి అని ఒక తత్వం చెబుతూనే అందులో గోపికల విషయాలు వచ్చేటప్పటికి అమ్మ మరి తెల్లవారి కన్నా ముందే మనం కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి గనక నీ ఉంటే కానీ కృష్ణుని మా మీద కలగదు గనక నీ వచ్చి రమ్మని ప్రార్థించారు. షణ్మునాం సేవిత్తాల్ అవావెన్ నారాయందు అరుడు, ఆయన్నే కృప చేస్తాడంటూ ఈ మూడవ పరమాత్మకు అత్యంతమైనటువంటి ప్రియమైన మూడవ కృష్ణ భగవానికి ఇష్టమైనటువంటి ఈ గోపికను అందులో ప్రార్థించారు. ఆ మూడవ గోపిక కూడా వీళ్ళ గోష్ఠిలో చేరి వాళ్ళ ఇద్దరికన్నా ముందుగా మూడవదిగా నడిచి వీళ్ళని తీసుకెళ్ళింది అనేది మన ఆంటాళ్ళ తల్లి ఇందులో మనకు కృప చేసింది ఈ పాశనంలో. ఇక రేపటి దాంట్లో
మరొక కోరిక గోపిక, ఆమె స్థితి ఏమిటి, వీళ్ళ ముగ్గురి కన్నా ఆమెలో ఉండే విశేషం ఏమిటి, మరి ఆమెను ఆశ్రయిస్తే ఆమె వస్తే కృష్ణుడు ఎట్లా అనుగ్రహిస్తాడు అనే అంశాల్ని మనకు రేపటి 9వ పాసనంలో తూమణి మాడతులు అద్భుతంగా సేవింపజేస్తారు. ఇన్నిటికన్నా కూడా అత్యంత మధురమైనటువంటి పాసురం అది. దాన్ని మనం రేపు సేవించే ప్రయత్నం చేస్తాం. ఆండా దివ్య తిరుమల శరణం. ఓం తత్సత్.